అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచ విప్లవ రథసారథి మార్క్సిజాన్ని మరింత ఉన్నతంగా వాస్తవ పరిస్థితులకు అన్వయించినటువంటి గొప్ప లెనినిస్టు కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభను ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన సంవత్సరం 2024 జనవరి 21 నుంచి 2025 జనవరి 21 వరకు పెద్ద ఎత్తున ఈ లెనిన్ శతవర్ధంతి సభలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రచనల్ని, ఆయన జీవితంలో చేసినటువంటి ముఖ్యమైన విప్లవ కృషిని అనేక కోణాల్లో అనేక మంది విశ్లేషిస్తూ ఈనాడు ఉన్నటువంటి దేశ అంతర్జాతీయ పరిస్థితులకు అన్వయించుకుంటూ అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ఈ గొప్ప విప్లవకారుడైనటువంటి లెనిన్ వ్యక్తిగత జీవితం, ఆయన చేసినటువంటి విప్లవ కృషిని గురించి మరింత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఈనాడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి మనకు కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఎంత విస్తృతంగా వికృతంగా తన వ్యాపార సంస్కృతిని పెద్ద ఎత్తున వ్యాపింపజేస్తుందో మన అనుభవంలో మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో లెనిన్ సామ్రాజ్యవాదం గురించి, అదేవిధంగా సామ్రాజ్యవాద దేశాల్లో వస్తున్నటువంటి యుద్ధాలు లేదా అంతర్గత ఘర్షణలు ఏ రకంగా ప్రపంచాన్ని వినాశనం వైపు నడుపుతాయి, ఆ వినాశనం వైపు ప్రపంచం నడవకుండా దాన్ని సరైన పద్ధతుల్లో మార్క్సిస్ట్ కోణంలో సమాజ అభ్యున్నతికి ఏ రకంగా ఉపయోగించవచ్చో కామ్రేడ్ లెనిన్ జీవితం మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన అనుసరించినటువంటి మార్గం సదా ఆచరణీయం. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, అదేవిధంగా ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్తంగా లెనిన్ జీవితం కృషి అనేటువంటి పేరుతో ఈ పుస్తకాన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు. విప్లవ సారథి లెనిన్ జీవితం కృషి అనేటువంటి పుస్తకంలో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 13టిని వివిధ లెనిన్ జీవితంలో జరిగిన వివిధ సంఘటనల ఆధారంగా విడగొట్టి ఆ రకంగా పాఠకులకు చాలా సులభ శైలిలో గుర్తుండే పద్ధతుల్లో ఈ అధ్యాయాల విభాగాలు కూడా వాళ్ళు చేర్చడం జరిగింది. ఇది ఒక రకంగా మనం లెనిన్ జీవితాన్ని, ఆయన రచనల్ని, ఆయన చేసిన విప్లవ కృషిని అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి, అదేవిధంగా సులభంగా మరలా మనం అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ పుస్తకం ఉంది. దీన్ని చదవడం తర్వాత కాలంలో ఆయన చేసినటువంటి కృషిని మరింత ముందు తీసుకోవడానికి ఈ పుస్తకం ప్రాథమిక మెట్టులాగా మనకు తోడ్పడుతుంది. అందుకని లెనిన్ జీవితం కృషి అనేటువంటి పుస్తకాన్ని మనందరం కూడా అధ్యయనం చేయాలి. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన భాగాలన్నింటినీ కూడా మన జీవిత కాలానికి, అదేవిధంగా మన పరిస్థితులకు అన్వయించుకొని మరింత మెరుగ్గా మన విప్లవ కృషిని మెరుగు చేసుకోవడానికి అందరం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. కామ్రేడ్ లెనిన్, ఆయన ఒరిజినల్ నేమ్ మనందరూ తెలుసు, వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉల్యనోవ్. 1870 ఏప్రిల్ 22న వోల్గా నది ఒడ్డున ఉన్నటువంటి సీంబర్గ్స్ అనేటువంటి ఒక పట్టణంలో ఆయన జన్మించాడు. ఇప్పుడు ఆ పట్టణం పేరు లెనిన్ ఒరిజినల్ నేమ్లో ఉన్నటువంటి లాస్ట్ పేరు ఏదైతే ఉందో ఉల్యనోవ్ అనే పేరుతో ఇప్పటికీ ఆ పట్టణం రష్యాలో ఉంది. అందుకని ఈ 1870లో మన కామ్రేడ్ లెనిన్ ఒక ఉపాధ్యాయుని కుటుంబం, అదేవిధంగా ఒక గృహిణి, వారి తల్లిదండ్రులు ఇద్దరు, ఆ కుటుంబానికి 6 మంది సంతానం. ఆ సంతానంలో 3వ వ్యక్తి కామ్రేడ్ లెనిన్. ఆయన చిన్ననాటి నుంచి తన బాల్యంలో ఇతర విద్యార్థుల్లాగానే, ఇతరులలాగానే తన ఆటలు పాటలు, అదేవిధంగా ఇంట్లో తోటి అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఆయన అల్లరి చిల్లరి చేష్టలు, అదేవిధంగా పాఠశాలలో తన ప్రాథమిక చదువును ప్రారంభించడం, ఇవన్నీ కూడా మనం మామూలు సాధారణ జీవితంలో చూసే అన్ని విషయాలు ఆయన కోణంలో కూడా కనపడతాయి. కానీ లెనిన్కి అదనంగా కలిసి వచ్చింది, తల్లి ఒక గొప్ప గృహిణి అయినప్పటికీ ఆమె గొప్ప సాహితీవేత్త. అనేక రకాల సాహిత్యాలను ఆమె చదవడం, అదేవిధంగా పుస్తకాల అధ్యయనం మీద ఆమెకు చాలా మక్కువ ఉండడం, ఆ రకంగా తల్లి యొక్క ప్రభావం లెనిన్ జీవితం మీద అధ్యయనం కృషిలో పడింది. ఆ రకంగా వివిధ రకాల పుస్తకాలని, ఆయన పాఠ్య పుస్తకాలే కాకుండా వివిధ రకాల పుస్తకాలని చదవడానికి కూడా ఈ లెనిన్ వారి తల్లి యొక్క తోడ్పాటు, ఆమె ప్రోత్సాహం కూడా మనకు కనపడుతుంది. అదేవిధంగా రెండో ముఖ్యమైన పార్ట్ ఆయన జీవితంలో లెనిన్ అన్న అలెగ్జాండ్రియా అనేటువంటి తన సోదరుడు ఆయన చేసినటువంటి మార్క్సిస్టు, నేరుగా మార్క్సిజం కాకపోయినా సమాజం యొక్క అభ్యున్నతికి, ముఖ్యంగా జార్ చక్రవర్తి యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని, పీడితుల్ని విముక్తి చేయడానికి చేయాల్సినటువంటి కృషి కోసం ఆయన వివిధ రకాల పుస్తకాలను అధ్యయనం చేస్తున్నాడు. ఆ ప్రభావం కూడా లెనిన్ జీవితం మీద కనపడుతుంది. అందుకని ఆయన ఒకవైపు తల్లి యొక్క ప్రభావం చేత సాహిత్య రంగంలో వివిధ రకాల పుస్తకాలని, అన్న యొక్క ప్రభావం చేత విప్లవ మార్గానికి సంబంధించిన వివిధ సాహిత్యాల్ని చదవడం అనేది ప్రారంభించాడు.
దీని ప్రభావం సహజంగానే ఆయన పాఠ్యపుస్తకాల్లో పరీక్షలు రాసేటప్పుడు లేదా స్కూల్లో జరిగినటువంటి వివిధ పరీక్షా విభాగాల్లో తన పదాల పొందికలో కూడా ఆ తేడా స్పష్టంగా కనపడింది. అందుకనే ఆయన ఉపాధ్యాయులు ఆయన్ని మందలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆయన పీడితులు, వర్గాలు అనే పదాల్ని పాఠ్యపుస్తకంలో లేని పదాల్ని మీరు ఎక్కడి నుంచి వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి ఆయన మందలించినట్టు కూడా తెలుస్తుంది. అంటే చిన్ననాటి నుంచే ఈ ప్రభావం, ఒకవైపు తల్లి యొక్క సాహిత్య ప్రభావం, అన్న యొక్క ఇతర మార్క్సిజం లేదా సమాజ అభ్యున్నతికి ఉపయోగపడాలనేటువంటి కొత్త తరహా ఆలోచనల ప్రభావం లెనిన్ జీవితం మీద స్పష్టంగా కనపడుతుంది. దీని క్రమంలో నుంచే లెనిన్ అభివృద్ధి అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 1886లో తండ్రి హఠాత్తుగా మరణించడం అనేది లెనిన్ కుటుంబ జీవితంలో పెద్ద సెట్బ్యాక్గా మనకు కనపడుతుంది. అదేవిధంగా ఆ మరుసటి సంవత్సరమే 1887లో తాను అత్యంత గౌరవించి లేదా అత్యంత ప్రేరణకు గురైనటువంటి తన సొంత సోదరుడైన అలెగ్జాండ్రియాను ఆనాడున్న జార్ ప్రభుత్వం ఉరిదీసింది. మరుసటి సంవత్సరాలే వెంటనే జరగడం అనేది లెనిన్ జీవితాన్ని మరింతగా ప్రభావితం కలిగించినాయి. ఆయన ఈ మరణాల వల్ల కుంగిపోవడం కాకుండా దీని నుంచి మరింతగా రాటు తేలినట్టుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా 1887లో తన అన్నగారు అలెగ్జాండ్రియా ఏదైతే జార్ చక్రవర్తి యొక్క ప్రభుత్వాన్ని, ఆ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ తన తోటి సోదరులు ఇతరులందరితో కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి నర్నోద్దిక్కులు అనే ఆనాడు పిలువబడుతున్నటువంటి వ్యక్తిగత హింసావాదం ద్వారానే సమాజాన్ని మార్చొచ్చు అని నమ్ముతున్నటువంటి ఆ గ్రూప్లో ఆ అలెగ్జాండ్రియా చేరడం, ఆ ప్రభావం చేత ఆయన మీద జార్ ప్రభుత్వాన్ని, జార్ చక్రవర్తిని హత్య చేసే ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణతో ఆయన ఉరిదీయడం జరిగింది. ఈ క్రమంలో లెనిన్ తన యొక్క జీవితాన్ని మరింత రాటు తేల్చుకోవడం కోసం, ముఖ్యంగా తన మార్గం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకొని దీన్ని మార్చడానికి చేయాల్సిన కృషి కోసం ఆయన ఒక రంగాన్ని ఎన్నుకున్నాడు, అది న్యాయశాస్త్రం. న్యాయ రంగంలో పనిచేయడం ద్వారా ప్రజలకు అన్యాయానికి గురవుతున్నటువంటి పీడితులకు, కష్టజీవులకు, కార్మికులకు న్యాయాన్ని అందించడానికి వీలవుతుంది. అందుకని న్యాయ విద్యను అభ్యసించాలి అని చెప్పేసి 1887లో తన అన్న ఉరిదీయబడినటువంటి సంవత్సరంలోనే చివరి నెలల్లో 1887లో రష్యాలోని కజాన్ యూనివర్సిటీలో ఆయన న్యాయశాస్త్ర విద్యార్థిగా చేరడం, ఆ తర్వాత న్యాయశాస్త్రాన్ని అక్కడ చదివే క్రమంలో రహస్య బృందాలు, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి రహస్య బృందాలతో పరిచయాలు ఏర్పడి ఆ సమావేశాలకు హాజరై అక్కడ ఆ సమావేశాల్లో వివిధ అంశాల గురించి చర్చించి తన నైపుణ్యాన్ని పెంచుకోవడం, అదేవిధంగా ఇతరుల ద్వారా సాహిత్యాన్ని మరింత అధ్యయనం చేయడం అనేది ప్రారంభించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు నిఘా పెరిగింది. దాని యొక్క ప్రభావం చేత ఆయన అరెస్ట్ చేసి 14 నెలలు అక్కడి నుంచి ఆయన ప్రవాస జీవితానికి పంపడం జరిగింది. ఈ క్రమంలో సంవత్సరం రోజుల పాటు ఒక మారుమూల గ్రామంలో ఆయన నిర్బంధించబడినాడు. ఎవరితో సంబంధాలు లేవు, వ్యక్తిగతంగా చాలా ఒంటరైపోయినటువంటి పరిస్థితి. కానీ లెనిన్ దాన్ని ఎంత పాజిటివ్గా తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు అనే దానికి ఆ సంవత్సరం అంటే లెనిన్ని నిర్బంధించినటువంటి 1887 చివరి నుంచి 1888 చివరి వరకు ఆ సంవత్సరం రోజులు నా జీవితంలో చదివినంతగా, ఈ కాలంలో చదివినంతగా ఎప్పుడూ చదవలేదు అని చెప్పేసి లెనిన్ రాసుకున్నాడు. అంటే తాను నిర్బంధించబడినటువంటి ఆ సంవత్సరంలోనే పెద్ద ఎత్తున సాహిత్య కృషి కూడా కొనసాగించినాడు అనేది మనకు కనపడుతుంది. ఈ రహస్యంగా ఆయన జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత రహస్యంగా ఉన్నటువంటి వివిధ మార్క్సిస్ట్ అధ్యయన బృందాలన్నింటినీ కలిపి ఒక సమిష్టిగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి లెనిన్ భావించినాడు. దానికోసం ముందు మార్క్సిజాన్ని ఎంగెల్స్, మార్క్స్ ఏదైతే రూపొందించినారో దాన్ని అధ్యయనం చేసే కృషిలో నుంచే కమ్యూనిస్టు ప్రణాళికను రష్యా భాషలోకి అనువదించడం అనేది లెనిన్ చేసినటువంటి ఒక గొప్ప కృషి. ఆనాటికి కమ్యూనిస్టు ప్రణాళిక యూరప్ ఖండానికి, జర్మనీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ కమ్యూనిస్టు ప్రణాళికను రష్యా భాషలోకి అనువదించి ఆ రకంగా రష్యన్ కార్మికులకు, రష్యన్ ప్రజల్లోకి దాన్ని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేసినాడు. ఈ ప్రయత్నంలోనే ఒకవైపు ఈ కృషి చేస్తూనే తను ఏదైతే మధ్యస్థంగా ఆగిపోయినటువంటి యూనివర్సిటీ లా విద్యను పూర్తి చేయాలని నిర్ణయించుకొని తిరిగి యూనివర్సిటీకి అప్లై చేస్తాడు. అప్లై చేసినప్పుడు ఆ యూనివర్సిటీ యాజమాన్యం అంగీకరించకపోవడంతో ప్రైవేటుగా మొత్తం 4 సంవత్సరాల కోర్సును కేవలం 18 నెలల్లో పూర్తి చేసి లా పట్టాను పొందినాడు. లా పట్టా పొంది ఆ తర్వాత ఆయన సమారా అనేటువంటి ఓ జిల్లాలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభిస్తాడు. అయితే అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎందుకంటే న్యాయవాదిగా కోర్టుల ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం అనుభవం నుంచి అర్థమైపోయింది. అందుకని ఆయన
ఆ న్యాయవాద వృత్తిని కొద్ది కాలం మాత్రమే కొనసాగించి తర్వాత దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఎన్నుకున్న మార్గం కార్మికులు ఎక్కడైతే కేంద్రీకరించబడి ఉన్నారో ఆ ప్రాంతాల్లో పనిచేయాలనుకున్నాడు. ఆనాడు రష్యా రాజధానిగా ఉండేటువంటి సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి పట్టణంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు. అందుకని ఆ కార్మికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి కార్మికుల్ని చైతన్యం చేసే కృషిలో పాల్గొనాలని నిర్ణయించుకొని 1893లో లెనిన్ సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి రష్యా రాజధానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి వివిధ గ్రూపులతో రహస్యంగా సమావేశాలు జరపడం, వాళ్ళ అధ్యయనం, ఆనాడు స్టడీ సర్కిల్స్ పెద్ద ఎత్తున మార్క్సిస్ట్ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు వివిధ విభాగాలుగా, వివిధ సమూహాలుగా ఉండి రహస్యంగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆ సమూహాలతో అక్కడుండే కార్మిక నాయకులతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ సమావేశాలకు హాజరవుతూ అక్కడ కార్మిక వర్గాన్ని నిజంగా ఈ కష్టాల నుంచి విముక్తి చేయాలంటే కార్మిక వర్గానికి ఒక పార్టీ, రాజకీయ సంస్థ ఉండాలి అని చెప్పేసి లెనిన్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రతిపాదన ఆ సమావేశాల్లో లెనిన్ ప్రతిపాదించినాడో తన అన్న అనుచరులైనటువంటి నర్నోదికులు, మిగిలినటువంటి వాళ్ళు, ఆనాడు హత్యలు, ప్రభుత్వ నిర్బంధం నుంచి మినహాయించబడినటువంటి వాళ్ళు లేదా తప్పించుకునే రహస్యంగా ఉన్నటువంటి వాళ్ళు లెనిన్ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. కార్మికులకు పార్టీ అక్కర్లేదు, కార్మికులకు ఈ రకమైనటువంటి పార్టీ యంత్రాంగం ద్వారా కాదు, కాబట్టి మనం డైరెక్ట్గా శత్రువుకు ఎదురుగా నిలబడడం తప్ప కార్మికులందరినీ చైతన్యం చేసి ఇది సుదీర్ఘమైన ప్రయాణం అనేటువంటి దాంతో ఈ నర్నోదికులు లెనిన్ ప్రతిపాదనను అంగీకరించరు. అయినప్పటికీ లెనిన్ పట్టుదలగా దాన్ని కొనసాగిస్తూనే దీనికి ఉండేటువంటి ప్రాధాన్యతను వివరిస్తూ కార్మికుల్లో, కార్మిక నాయకుల్లో ప్రచారం చేయడానికి ప్రజలకు మిత్రులు ఎవరు, వారు సోషల్ డెమోక్రట్తో ఎలా పోరాడతారు అనేటువంటి ఒక పుస్తకాన్ని 1894 మనం గమనించండి. 1893లో సెయింట్ పీటర్స్బర్గ్కు పోతాడు. పోయిన సంవత్సరం రోజుల్లోనే ఒక పుస్తకాన్ని, ముఖ్యంగా ప్రజలకు మిత్రులు ఎవరు, సోషల్ డెమోక్రట్లతో వాళ్ళు ఎలా పోరాడతారు అనే విషయాన్ని, అంటే నర్నోదిక్కులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజకీయ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే విషయాన్ని ఒక సిద్ధాంతపరంగా ఎదిరించడానికి లెనిన్ ఈ పుస్తకాన్ని రాయడం అనేది మనం చూస్తాం. అదేవిధంగా విడివిడిగా ఉండేటువంటి, నేను ఇంతకుముందే చెప్పినాను, విడివిడిగా ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా నడుస్తున్నటువంటి మార్క్సిస్టు బృందాలు ఏమున్నాయో వీళ్ళందరినీ కలిపి ఒక సంయుక్తంగా ఒక వేదికగా దాన్ని ఒక రాజకీయ సంస్థగా మార్చడానికి ఆయన నిరంతరం ప్రయత్నం చేసినాడు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో కార్మిక వాడల్లో, కార్మికులు ఉండేటువంటి ఏరియాల్లో విస్తృతంగా పర్యటించడం, అక్కడ ఉండడం, వారి జీవితాలను అధ్యయనం చేసి వారికి బోధించడం ప్రయత్నం చేసే క్రమంలో కృపస్కాయ అనేటువంటి ఒక మార్క్సిస్ట్ అధ్యయన బృందాల్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా కార్యకర్త ఆయనకు పరిచయం అవుతుంది. ఈ కృపస్కాయే లెనిన్ తర్వాత కాలంలో వివాహం చేసుకుని ఆయన భార్యగా, ఆమె ఆ రకంగా వారిద్దరు దంపతులుగా జీవించడం జరిగింది. ఈ కృపస్కాయ పనేమి, ఆమె కార్మికులు నివసిస్తున్నటువంటి వాడల్లో ప్రతి ఆదివారం నాడు రాత్రిపూట, సాయంకాలం పూట అక్కడికి పోయి కార్మికుల కుటుంబాలకు విద్యను అందించడం, వాళ్ళకు చదువు నేర్పడం అనేటువంటి పని చేస్తుంది. ఆ రకంగా వారిద్దరూ ఒక లక్ష్యం దృష్టిలో పనిచేస్తున్నారు కనుక సహజంగా వాళ్ళ మధ్య మిత్రత్వం బలపడింది. ఆ తర్వాత వైవాహిక జీవితానికి అది పునాదిగా ఉపయోగపడింది. లెనిన్ రెండో వైపు నుంచి ఆయన చేసింది కార్మిక నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడడం, వారిని చైతన్యం చేయించడం, వారి జీవితాలను అధ్యయనం చేయడంతో పాటు విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలనుకున్నాడు. ప్రజలకు నేరుగా అనేక విషయాలు వివరించాలి, ప్రజల యొక్క చైతన్యం పెరగడానికి వివిధ రూపాలను ఎన్నుకోవాలి, ముఖ్యంగా దీనికి కరపత్రాలు సరైన పరిష్కారం అనుకున్నాడు. అందుకనే ప్రతి చిన్న సమస్య మీద లోతైనటువంటి విషయాలు వివరిస్తూ ఆ సంఘటనలు ఉదాహరణలుగా పెడుతూ కరపత్రాల్ని ప్రచురించడం, చిన్న చిన్న పుస్తకాల్ని, చిన్న చిన్న వ్యాసాలని పుస్తకాల రూపంలో ప్రచురించడం అనేది ఆయన ప్రారంభించినాడు. దీనికి అక్కడుండే మార్క్సిస్ట్ అధ్యయన బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందాల తోడ్పాటు, వారి యొక్క సహకారం, వారి యొక్క సమిష్టి కృషి వల్ల ఈ కరపత్రాలు, పుస్తకాల ప్రచురణ అనేది కొనసాగింది. సెయింట్ పీటర్స్బర్గ్లో ఉండేటువంటి ఈ మార్క్సిస్ట్ బృందం అంతా కలిసి లెనిన్ కృషిని గమనించి 1895లో యూరోప్లో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది, అంటే అప్పటికే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారు దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో, స్విట్జర్లాండ్, ఈ దేశాల్లో కార్మికుల స్థితిగతులు ఏమిటి, అక్కడ కార్మికుల పరిస్థితులు ఏమిటి, మార్క్సిజం మనకు బోధిస్తున్న దానికి అక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న దానికి ఏ రకంగా లింక్ ఉంది అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి లెనిన్ని యూరోప్కు పంపడం అనేది జరిగింది. ఆయన స్విట్జర్లాండ్, ప్యారిస్, బెర్లిన్ ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళి అక్కడున్న కార్మికులను అధ్యయనం చేయడానికి పోవడం, ఆ క్రమంలో అక్కడుండే కార్మిక నాయకులతో సంబంధాలు పెట్టుకోవడం, తిరిగి వచ్చిన తర్వాత వెంటనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాలనేటువంటి తన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మరింత సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా కార్మిక నాయకుల ముందు, అక్కడ ఉన్న మార్క్సిస్టు బృందాల ముందు పెట్టి మొట్టమొదటిసారి దానికి కార్మిక వర్గ విముక్తి పోరాట సమితి, మనం తెలుగులో దాన్ని
మన అనువాదంలో స్పష్టంగా రాసుకోవడం జరిగింది. కార్మిక వర్గ విముక్తి పోరాట సమితి అనే పేరుతో ఓ రాజకీయ సంస్థను ఏర్పాటు చేశాడు. అది మొట్టమొదటిసారి కార్మికుల పక్షాన రష్యాలో ఏర్పడినటువంటి ఓ రాజకీయ సంస్థ. ఈ కమిటీ ఆధ్వర్యంలో 1896లో ఆయన 1895లో యూరోప్ పోయి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా ఈ సంస్థను ఏర్పాటు చేసినాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో 1896లో రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి జౌలి మిల్లు కార్మికులు 30,000 మంది సమ్మెకు పిలుపివ్వడం, ఆ సమ్మె ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగడం అనేది ఒక గొప్ప రాజకీయ కుదుపుగా ఆ దేశ చరిత్రలో మనకు కనపడుతుంది. వెంటనే ఈ సమ్మెల సందర్భంగా దుష్ప్రచారాలు, శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవడానికి ఓ వారపత్రిక ఉండడం అవసరం. ఈ వారపత్రిక ఉండడం ద్వారా కార్మిక వర్గానికి సులభంగా ఎప్పటికెక్కడ ఏ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో వాళ్ళ దృష్టికి తీసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి లెనిన్ మరో ప్రతిపాదన ముందు తీసుకొచ్చినాడు. ఆ ప్రతిపాదనలో భాగంగానే కార్మికుల లక్ష్యం అనేటువంటి ఓ పేరుతో ఓ వారపత్రికను రష్యన్ లాంగ్వేజ్లో వేరున్నా మనం సులభంగా అర్థం చేసుకోవడానికి కార్మికుల లక్ష్యం అనేటువంటి ఒక వారపత్రికను ప్రచురించడం. ఈ పత్రిక ప్రచురించడం ప్రారంభించిన వెంటనే ఆ పత్రికను రష్యా ప్రభుత్వం నిషేధించింది. ఈ పత్రిక ప్రచురణ కారణమైన అని చెప్పేసి లెనిన్ మీద నేరాన్ని మోపి 14 నెలలు ఆయన ఏకాంతంగా మళ్ళా తిరిగి నిర్బంధించడం జరిగింది. ఈ జైల్లో నిర్బంధం ఉన్న సమయంలోనే ఆయన ఖాళీగానో లేదా ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా ఈ సమయాన్ని మరింత విప్లవ కృషికి ఉపయోగించుకోవడానికి లెనిన్ కృషి చేసినట్టుగా మనకు ఆయన జీవిత చరిత్రలో స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ మార్క్సిస్టు పుస్తకాల్ని లేదా ఈయన రాసినటువంటి వ్యాసాల్ని బయటికి పంపడానికి వీలు లేదు జైలు నిబంధనల ప్రకారం. అయితే ఇతర పుస్తకాలు చదువుకోవడానికి మాత్రం అవకాశం ఇచ్చేవాళ్ళు. అంటే ఇతర ప్రాచీన సాహిత్యమో లేదా భావవాదానికి సంబంధించిన సాహిత్యమో చదువుకోవడానికి లైబ్రరీకి అవకాశం ఉండేది. అందులో ఈయన ఏకాంత జీవితం, ఎవరితో గడపడానికి లేదు, తోటి ఖైదీలతో కలవడానికి లేదు. అందుకని అట్లాంటి వాళ్ళకు కొన్ని ఇతర పుస్తకాలను చదువుకోవడానికి అవకాశం ఇచ్చేది. దీన్ని ఆయన అవకాశంగా భావించి ఇతర పుస్తకాలని, అంటే సంబంధం లేని తన జీవిత లక్ష్యానికి సంబంధం లేని ఇతర పుస్తకాలను తెప్పించుకొని ఆ పుస్తకాల 2 లైన్ల మధ్య ఉండేటువంటి చిన్న గ్యాప్లో ఆ రోజు అక్కడున్న జార్ ప్రభుత్వం ఖైదీలకు పాలు, బ్రెడ్ సప్లై చేసేవాళ్ళు. ఈ పాలను సిరాగా మార్చుకొని, ఇంకుగా మార్చుకొని ఆ పాలు ఆ 2 లైన్ల మధ్యలో ఉండే చిన్న గ్యాప్లో తన ఆలోచనలను, తన యొక్క రచనల్ని ఆ చిన్న గ్యాప్లో ఆ పుస్తకంలో రాసి తిరిగి ఆ పుస్తకాల్ని బయటికి పంపించి, ఆ బయటికి పోయిన తర్వాత ఆ పుస్తకాల్లో ఆ పేజీల మధ్యలో కింద వేడి చేస్తే ఆ వేడిలో ఆ అక్షరాలు బయటికి కనపడేటివి. అట్లా అర్హంగా తన కఠోరమైనటువంటి వ్యాసంగాన్ని ఏదైతే రచనలు ఉన్నాయో ఆ రచనల్ని ఆ రూపంలో కూడా ఆయన కొనసాగించాడు అనేది మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈ సెయింట్ పీటర్స్బర్గ్ జైలు జీవితం నుంచి ఆయన 14 నెలల ప్రవాసం తర్వాత బయటకు వచ్చిన తర్వాత తిరిగి తాను బాల్యం నుంచి ప్రారంభించినటువంటి ఏదైతే మార్క్సిస్ట్ అధ్యయనాన్ని కొనసాగించడం, దానికి ఓ రాజకీయ సంస్థ ఉండాలి, దానికి ఓ వారపత్రిక ఉండాలి అనేది ఉందో ఆ కృషిని మరింత మెరుగ్గా అమలు చేయడానికి తన జైలు జీవితం ముగిసిన తర్వాత ఆ ప్రయత్నాలు చేసినాడు. అందుకని లెనిన్ ఆనాడున్న జార్ ప్రభుత్వానికి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకిగా ఆయన్ని వెంటాడడమే లక్ష్యంగా జార్ ప్రభుత్వం యొక్క సైన్యం, అక్కడున్న పోలీస్ యంత్రాంగం ఆయన్ని లక్ష్యంగా పెట్టుకుంది. చాలా దృఢంగా ఈ నిర్బంధాలను అధిగమిస్తూ లెనిన్ తన పురోగతిని అక్కడి నుంచి వేగం చేసినాడు అనేది మనకు కనపడుతుంది. ముఖ్యంగా 1897లో తిరిగి మళ్ళీ లెనిన్ని అరెస్ట్ చేసినారు. మీరు చూడండి, 96లో ఆయన అరెస్ట్ చేసి 96లో ఆయన సమ్మె చేస్తే 14 నెలల పాటు అరెస్ట్ చేసి పంపించేసినారు. తిరిగి 1897 ఫిబ్రవరిలో ఆయన రిలీజ్ అవుతే తిరిగి మళ్ళా కొద్ది రోజులకే ఆయన అరెస్ట్ అయినాడు. ఈసారి 3 సంవత్సరాలు సైబీరియా, అంటే ఇప్పుడు మన దేశంలో ఏదైతే అండమాన్ స్వాతంత్ర ఉద్యమంలో అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండేదో అట్లాంటి సైబీరియాలోకి ఆనాడు లెనిన్ని నిర్బంధించి 3 సంవత్సరాల జైలు జీవితానికి విధించడం జరిగింది. ఆ రకంగా 1897 నుంచి దాదాపు 1900 వరకు అక్కడే ఆయన ఆ సైబీరియా ప్రవాసంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే అక్కడ ఖైదీగా వచ్చినటువంటి కృపస్కాయను, అంతకుముందు ఏదైతే వారిద్దరు ఇష్టపడ్డారో ఆ కృపస్కాయను ఆ సైబీరియా ప్రవాస జీవితంలో ఉన్నప్పుడే ఆయన వివాహం కూడా చేసుకున్నాడు. ఒకవైపు దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూనే రెండో వైపు విప్లవ కృషిని అక్కడ సైబీరియా ప్రవాసంలో ఉంటూ కూడా 30కి పైగా రచనలు చేసినట్టుగా మనకు ఆయన జీవితంలో కనపడుతుంది. వివిధ అంశాల మీద వ్యాసాల్ని కానీ, కరపత్రాలు కానీ, లేదా చిన్న చిన్న పుస్తకాలు కానీ 30కి పైగా చేశాడు. ఇందులో ముఖ్యమైనది రష్యాలో సోషల్ డెమోక్రాట్ల కర్తవ్యాలు. అంటే ఆ రోజు సోషల్ డెమోక్రాట్లు అంటే నేరుగా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లేరు, రష్యాలో సోషల్ డెమోక్రటిక్ల పేరుతో ఉన్నారు. అందుకని
రష్యాలో కమ్యూనిస్టుల కర్తవ్యం అంటే సోషల్ డెమోక్రాట్లు అంటే కమ్యూనిస్టులు ఆ రోజు. అందుకని రష్యాలో సోషల్ డెమోక్రాట్ల కర్తవ్యం అనేటువంటి పుస్తకాన్ని ఆయన ప్రచురించడం జరిగింది. ఆ పుస్తకం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీతో ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచనల్ని ప్రజల ముందు పెట్టడానికి ఈ పుస్తకం బాగా తోడ్పడింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇదే విధంగా ఇది రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, ఆయన అంతకుముందు యూరోప్ పోయి పరిశీలించి వచ్చినాడు, అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగా ఉందో దాని అనుభవం ఆధారంగా రష్యాలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది అనే దానికోసం ఆయన ఒక వ్యాసాన్ని దాన్నే మరింత వివరణ చేస్తూ మరింత పుస్తక రూపంలో తీసుకొచ్చినాడు. అదే రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అనే పేరుతో. ఈ పుస్తకం మార్క్స్ రాసినటువంటి పెట్టుబడి గ్రంథానికి కొనసాగింపు. మార్క్స్ ఎక్కడైతే పెట్టుబడి గ్రంథంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాల గురించి, ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రకంగా తాను ఆ సంక్షోభాల్లో కూరుకుపోతుందో అక్కడి వరకు మార్క్స్ చెప్తే, ఆ సంక్షోభాల నుంచి బయటపడడానికి సామ్రాజ్యవాదం ఏ రకంగా అది విస్తరిస్తుంది, ఇతర దేశాలను ఎట్లా ఆక్రమిస్తుంది, ముఖ్యంగా కార్మిక వర్గాన్ని ఎట్లా పీడిస్తుంది అనే దానికి రాబోయే రోజుల్లో రాసే సామ్రాజ్యవాదం అనేటువంటి లెనిన్ మహత్తర కృషి ఏదైతే సామ్రాజ్యవాదం మీద ఆయన విశ్లేషించినాడో ఆ పుస్తకానికి ఇది ప్రాథమికంగా రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అనేటువంటి పుస్తకం మనకు కనపడుతుంది. దాంట్లో ఆ సామ్రాజ్యవాద పుస్తకంలో రాసినటువంటి అనేక అంశాలకు ప్రాథమిక రూపం ఈ పుస్తకంలోనే ఉంది. అందుకని ఆ రకంగా లెనిన్ ఒకవైపు రహస్య జీవితాన్ని, ప్రవాస జీవితాన్ని గడుపుతూనే రెండో వైపు తను రచనా వ్యాసంగాన్ని కూడా పెద్ద ఎత్తున వాస్తవ పరిస్థితుల్ని, నిర్దిష్ట పరిస్థితుల్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి కార్మిక వర్గం ముందు తన గ్రంథాలని పెట్టడం అనేది జరిగింది. 1900లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1900 జనవరిలో ఆయన ప్రవాస జీవితం నుంచి పూర్తి స్థాయిలో విడుదలై తిరిగి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని కమ్యూనిస్టులకు పత్రిక ఉండాలి. ఈ పత్రిక యొక్క అవసరాన్ని గురించి కమిటీల్లో, ఆనాడు ఉన్నటువంటి సోషల్ డెమోక్రటిక్ కమిటీల్లో, అదేవిధంగా కార్మికుల ముందు, కార్మిక నాయకుల ముందు ప్రతిపాదించి కమ్యూనిస్టులకు పత్రిక ఉండాలి అనేటువంటి బలమైనటువంటి వాదాన్ని వాళ్ళ చేత ఒప్పించి ఆ రకంగా 1900లో ఆయన మొట్టమొదటిసారి ఒక అధికారికంగా సోషల్ డెమోక్రాట్ల తరఫున ఇస్క్రా, దీని తెలుగులో మినుగురు అంటాం, ఆ ఇస్క్రా అనేటువంటి పత్రికను 1900 సంవత్సరంలో ఆయన ప్రచురించడం ప్రారంభించాడు. ఇది కార్మిక వర్గాన్ని మరింత చైతన్యవంతం చేయడంలో అద్భుతమైన కృషి చేసింది. అందుకనే ఎప్పుడైతే ఈ రకమైన కృషి లెనిన్ వైపు నుంచి నిర్బంధం పెరిగేంత కొద్దీ మరింత బలంగా ఆయన శత్రువుకు విరోధిగా మారుతున్నాడో, వెంటనే ఈసారి అరెస్టులు చేయడం, ప్రవాస జీవితాల్లో పెట్టడం కాదు, లెనిన్ని హత్య చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జార్ చక్రవర్తి సైన్యం, ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని ఆయన హత్యకు కొద్దిమందిని నియమించడం, ఇది పార్టీ గమనించి వెంటనే ఆయన ఇతర దేశాలకు రహస్య జీవితాలకు పంపడం అనేది జరిగింది. ఆ రకంగా లెనిన్ మొట్టమొదటిసారి తాను రహస్య పార్టీ ద్వారా నిర్బంధమైనటువంటి, అంటే పార్టీ నిర్ణయం మేరకు, అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గ నాయకత్వ నిర్ణయం మేరకు తిరిగి ఆయన రహస్య జీవితంలోకి వెళ్ళిపోవడం. ఇప్పటి వరకు జరిగిందంతా ప్రభుత్వ నిర్బంధం, ఇప్పుడు పార్టీ నిర్ణయించిన మేరకు రహస్య జీవితంలోకి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని 1900లో ఆయన రహస్యంగా ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఇతర ప్రాంతాల్లో ఉంటూ మొత్తం ఆ కృషి అంతటిని దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ రకమైన రహస్య జీవితంలోనే ఆయన ఉన్నాడు అనేది మనకు కనపడుతుంది. ఆ రకంగా 1902లో మొత్తం రష్యాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ డెమోక్రాట్లు, కమ్యూనిస్టులు ఏం చేయాలి, కార్మిక వర్గం ఏం చేయాలి అనే దానికోసం 1902లో ఆయన రాసినటువంటి ప్రఖ్యాతమైన గ్రంథం ఏం చేయాలి. దీని మీద కూడా మనం ఇప్పుడు ఆన్లైన్ మీటింగుల్లో కామ్రేడ్ ఎంవిఎస్ శర్మ గారు చాలా వివరంగా ముఖ్యమైన ఆ పుస్తకంలో ఉండేటువంటి సారాంశాన్ని మన దృష్టికి తెచ్చాడు. మనందరం కూడా దాన్ని అధ్యయనం చేయాలి. ఈ ఏం చేయాలి పుస్తకంలో 2 పార్ట్లు మనకు కనపడతాయి. ఒకటి పార్టీ నిర్మాణం గురించి, పార్టీ నిబంధనలు ఏ రకంగా ఉండాలి, దాంట్లో నిర్మాణం ఏ రకంగా ఉండాలి, కమిటీలు ఏ పద్ధతుల్లో పనిచేయాలి, వాటికి సంబంధించినటువంటి మొత్తం ఈరోజు మనం మాట్లాడుకునే పార్టీ నిర్మాణ నిబంధనలు ఏమున్నాయో వాటి రూపాలన్నీ కూడా ఏం చేయాలి పుస్తకంలో కనపడతాయి. రెండోది కమ్యూనిస్టు పత్రిక, దాని యొక్క ప్రాధాన్యత గురించి లెనిన్ ఈ పుస్తకంలో వివరించినాడు. అందుకనే పత్రిక అంటే ఏదో వార్తలు రాసే పేపర్ కాదు. పత్రిక అనేది అది కార్మిక వర్గానికి ఒక ఆర్గనైజర్, ఒక ఆందోళనకారుడుగా, నిర్మాతగా, అదేవిధంగా ఉపన్యాసకుడిగా పనిచేస్తుంది. అందుకని అది అజిటేటర్, ఆర్టేటర్ అండ్ ఆర్గనైజర్. అందుకని అది కమ్యూనిస్టు పత్రిక అంటే ప్రచారకుడు, ఆందోళనకారుడు, నిర్మాణ దక్షుడు. ఆ రకంగా పత్రిక ప్రాధాన్యత గురించి లెనిన్ ఈ పుస్తకంలో మనకు చాలా వివరంగా, అందుకనే పార్టీ లేకుండా విప్లవం లేదు, విప్లవాన్ని నడపాలంటే
ఖచ్చితంగా దానికి ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఆ రాజకీయ పార్టీ కార్మిక వర్గ లక్ష్యంతో ఉండాలి. ఆ కార్మిక వర్గ లక్ష్యాల్ని ప్రజల్లోకి తీసుకోవడానికి పత్రిక చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి లెనిన్ ఆ రకంగా కమ్యూనిస్టు మార్క్సిజాన్ని మరింత ప్రజలకు చేరువ చేయడంలో కమ్యూనిస్టు పత్రికల యొక్క ప్రాధాన్యత గురించి ఇందులో వివరిస్తాడు. అదేవిధంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినాను, నిర్మాణంలో 2 పార్ట్ల గురించి ఆయన దీంట్లో చెప్తాడు. మొదటిది, కమ్యూనిస్టు పార్టీలో పూర్తి స్థాయి విప్లవకారులు, వృత్తి విప్లవకారులు ఉండాలి. అంటే హోల్ టైమర్స్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ హోల్ టైమర్స్ ఉండాలి. వీళ్ళు ఇతర వ్యాపకాలు, వ్యాసంగాలు లేకుండా వృత్తే విప్లవం, ఆ రకంగా విప్లవ వృత్తికారులు ఉండాలి. వీళ్ళు కొద్దిమందే ఉంటారు. ఈ కొద్దిమందే మొత్తం ఆర్గనైజర్లో కీలకమైన భాగంలో ఉంటారు. అందుకని వృత్తి విప్లవకారుల ప్రాధాన్యత గురించి లెనిన్ ఈ పుస్తకంలో, అదేవిధంగా పార్టీ నిర్మాణంలో దీని ప్రాధాన్యత గురించి చెప్పాడు. అయితే ఈ కొద్దిమంది వృత్తి విప్లవకారులే మొత్తం సమాజాన్ని మార్చలేరు. అట్లా మార్చడం సాధ్యం కూడా కాదు. వీళ్ళ చుట్టూ శాఖలు, పెద్ద ఎత్తున ప్రజా సమూహాలు, ముఖ్యంగా కార్మిక వర్గ సమూహాలు ఉండాలి. అందుకని ఈ కార్మిక వర్గ సమూహాలన్నింటినీ ఒక శాఖల్లోకి, కమిటీల రూపంలోకి తీసుకొచ్చి, ఈ కమిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఆ కమిటీల నిర్వహణ సక్రమంగా జరిగి అది వృత్తి విప్లవకారుల ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ఈ రెండింటిని మిళితం చేయడం, అంటే కొద్దిమందిగా ఉండేటువంటి వృత్తి విప్లవకారులు, అత్యధిక మంది ప్రజా సమూహాలుగా ఉండే శాఖలు, పార్టీ శాఖలు, ఈ రెండింటిని సమన్వితం చేయడం ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ పురోగమించడానికి సాధ్యం అవుతుంది అని చెప్పేసి లెనిన్ చెప్పాడు. అయితే ఈ వృత్తి విప్లవకారులు ఎవరు, ఎక్కడి నుంచి వస్తారు? ఆయన చెప్పాడు, చదువుకున్న వర్గాల నుంచి, సామాజికంగా ఇతర తరగతుల నుంచి వచ్చిన కార్మిక వర్గం నుంచి మాత్రమే ఈ వృత్తి విప్లవకారులను మనం అభివృద్ధి చేయాలి. కార్మిక వర్గంలో నుంచి అట్లాంటి శక్తులు ఉంటాయి, వాళ్ళని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి, దానికి తగు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి లెనిన్ చెప్పింది. అందుకని ఈ నిబంధనలు ఏవైతే వృత్తి విప్లవకారులు ఉండాలి, అదేవిధంగా పార్టీ శాఖలు ఉండాలి, ఈ పార్టీ శాఖలో ఉండే సభ్యులకు కొన్ని నిబంధనలు, ముఖ్యంగా ప్రజా సంఘాల్లో పనిచేయాలి, సభ్యత్వం రుసుము చెల్లించడంతో పాటు ప్రతి పార్టీ సభ్యుడు ఏదో ప్రజా సంఘంలో పనిచేస్తూ అక్కడ కమ్యూనిస్ట్ కృషి చేయాలి అనేటువంటిది లెనిన్ ప్రతిపాదించింది. దీన్ని ఆనాడు ఉన్నటువంటి సోషల్ డెమోక్రట్లలో ఉండేటువంటి కొద్దిమంది తీవ్రంగా వ్యతిరేకించినారు. కమ్యూనిస్ట్ పార్టీలో, అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీలో ఈ లెనిన్ పెట్టే నిబంధనలు కనుక ఆమోదిస్తే మొత్తం పార్టీ ఒక యంత్రంలాగా తయారై ఒక్కొక్కరు ఒక బోల్ట్ లాగానో లేదా ఒక విడిభాగాలకు సంబంధించిన వ్యక్తులుగా మారిపోతారో. అంత కఠినమైన క్రమశిక్షణ అక్కర్లేదు. వాళ్ళు ఏ పని చేసుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ పట్ల అభిమానాన్ని, ఆ కృషిలో పాల్గొంటుంటే చాలు. ఖచ్చితంగా పార్టీ శాఖ సభ్యుడందరూ కూడా ప్రజా సంఘంలో పనిచేయాలని నిబంధన అది సరైంది కాదు అని చెప్పేసి కొద్దిమంది వ్యతిరేకించినారు. దీనికి మహాసభలో ఈ ప్రతిపాదన పెట్టడం, ఆనాడున్న సోషల్ డెమోక్రటిక్ మహాసభల్లో అత్యధిక మంది లెనిన్ ప్రతిపాదనలు అంగీకరించడం, అతి కొద్ది మంది దీన్ని వ్యతిరేకించడంతో అత్యధిక మంది అంగీకరించిన దాన్ని బోల్షివిక్కులు అంటాం, అతి కొద్ది మందిగా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళని మెన్స్విక్కులు లేదా బోల్షివిక్కులు అనేది రష్యా పదం. బోల్షివిక్కులు అంటే మెజారిటీ, మెన్స్విక్కులు అంటే మైనారిటీ. అందుకని ఈ మెన్స్విక్కులుగా ప్రతిపాదన ఓడిపోయింది. ఆ ప్రతిపాదన తర్వాతనే పార్టీ నిబంధనావళి, నిర్మాణ రూపాన్ని ఇవ్వడానికి మరింతగా లెనిన్ తన కృషిని కొనసాగించినాడు. ఈ మెన్స్విక్కులు ఓ రకంగా రివిజనిస్టులు, అంటే ఈ ఉదారవాదంగా ఉండడం, మనం ఇంత చట్ట ప్రకారం నిర్మాణ పద్ధతి ప్రకారం ఉండాల్సిన పని లేదు, జనరల్గా ఉండి కమ్యూనిస్ట్ పార్టీల పేర్లు చెప్పుకుంటూ కూడా ఉండొచ్చు. అందుకని ఖచ్చితమైన క్రమశిక్షణ పాటించాలి, శాఖలు జరపాలి, శాఖా సమావేశాలకు హాజరు కావాలి, ప్రజా సంఘాల్లో పనిచేయాలి, పార్టీ సాహిత్యాన్ని, ఇవన్నీ అక్కర్లేనివి. మనం కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని విశ్వసించి ఆ రకంగా పనిచేసుకుంటే చాలు అనేటువంటి ఒక రకమైన రివిజనిజం. ఈ రివిజనిజమే ఈ మెన్స్విక్కుల వాదానికి ప్రధానమైనటువంటి కారణం. దీన్ని చాలా కరుగ్గా లెనిన్ దాన్ని ఎదుర్కొన్నాడు అనేది మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఈ మెన్స్విక్ల మీద, రివిజనిజం మీద పోరాడే క్రమంలో ఆయన రాసినటువంటి ప్రఖ్యాత గ్రంథం 1904లో వచ్చింది. అది 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి. ఏ రకంగా ఈ రివిజనిజం తనను తాను వెనక్కి లాక్కుంటుందో దీంట్లో చాలా స్పష్టంగా వివరించినాడు. ఈ పుస్తకాన్ని గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని పుస్తకాన్ని మరింత వివరంగా మనం చదివినప్పుడు ఆ పుస్తకంలో రివిజనిజం, దాని ప్రమాదం, అది ఏ రకంగా మాటల్లో చాలా దుడుగ్గా ఉండి ఆచరణలో ఎంత పేలవంగా ఉంటుందో, ఆచరణలో అది అనుసరించే మార్గానికి, మాటల్లో అది చెప్పేటువంటి విప్లవ నినాదాలకు అసలు ఎంత పొంతన ఉండదో మనకి ఈ పుస్తకంలో కనపడుతుంది. అందుకని లెనిన్ ఈ పుస్తకంలో చాలా ప్రముఖమైన ఒక కొటేషన్ మనకు పదే పదే గుర్తు చేసుకుంటుంటాం, మన మహాసభల్లోనూ లేదా వివిధ సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకుంటుంటాం. అది అధికారం కోసం కార్మిక వర్గం తాను చేసే పోరాటంలో
కార్మిక వర్గానికి నిర్మాణం తప్ప మరొక ఆయుధం లేదు. అందుకని అధికారం కోసం జరిగే ఈ వర్గ పోరాటంలో కార్మిక వర్గానికి ఉండే ఏకైక పదునైన ఆయుధం నిర్మాణమే. నిర్మాణాన్ని బలహీనం చేసుకోవడము అని అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడమే. అందుకని నిర్మాణాన్ని బలహీనం చేయడం అనేది రివిజనిజం. ఆ రివిజనిజం ఆటోమేటిక్గా ఆయుధాలు లేని యుద్ధానికి సిద్ధమవుతుంది. ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడం అంటే మాటల గారడీలు చేయడం. అందుకని మాటల గారడీలతో విప్లవం రాదు అని చెప్పేసి ఈ పుస్తకంలో లెనిన్ చాలా వివరంగా రివిజనిజం యొక్క ప్రమాదాన్ని గురించి మనకు వివరిస్తాడు. అదేవిధంగా ఒకవైపు పార్టీ ఇంటర్నల్గా దాన్ని మరింత సమర్థవంతమైన పార్టీగా నిర్మించే కృషి ఒకవైపు కొనసాగిస్తూనే రెండో వైపు బయట కార్మిక వర్గం చేసే పోరాటాలకు దానికి సక్రమైన రూపాల్లో మార్గదర్శకత్వం వహించడం అనేది లెనిన్ చేసినటువంటి బహుముఖ కృషి. అందులో ముఖ్యమైనది 1905లో రష్యా రాజధాని సెయింట్ పీటర్స్బర్గ్లో కార్మిక వర్గం తాము ఎదుర్కొంటున్నటువంటి ఆహార సమస్యను, వేతనాల సమస్యను, అదేవిధంగా వివిధ రకాల కార్మికుల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనని కార్మిక సంఘాలు నిర్వహిస్తున్నాయి. వీటికి సోషల్ డెమోక్రట్లుగా ఉండేటువంటి లెనిన్ బృందం, బోల్షివికులు ఆ సమ్మెలకు, ఆ పోరాటాలకు వెన్నుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఒక మత గురువు, రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ మత గురువు, ఈ రకమైనటువంటి సమ్మెల ద్వారా, పోరాటాల ద్వారా మనం జార్ చక్రవర్తిని మనసును గెలుచుకోలేం. మనం ఆయనకు పోయి విజ్ఞాపన పత్రాన్ని ఇస్తే ఆయన తెలుసుకుంటాడు. అందుకని రాజుగారికి ఏమి తెలియదు, ఇవన్నీ అధికారులు కొద్దిమంది క్రూరమైనటువంటి భూస్వామ్య వాళ్ళు, పెట్టుబడిదారులే ఈ రకంగా కార్మికులను దోచుకుంటున్నారు. రాజు దృష్టికి మనం సమర్థవంతంగా ఆయన దృష్టికి తీసుకుపోయగలిగితే, వినయపూర్వకంగా తీసుకుపోతే రాజుగారు ప్రేమతో మన సమస్యలు తీరుస్తాడు అని చెప్పేసి మత గురువు కార్మిక వర్గానికి బోధిస్తాడు. ఆనాడు ఉండేటువంటి మతం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేదానికి ఈ 1905లో జరిగిన రక్తపాత ఆదివారం అనేటువంటి పేరుతో చరిత్ర ప్రసిద్ధికెక్కినటువంటి ఆ పోరాటాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వేల మంది కార్మికులు, లెనిన్ ఆ సందర్భంలో చెప్తాడు, ఈ రకమైనటువంటి మత గురువు ద్వారా జరిగే ర్యాలీ ఏదో జార్ చక్రవర్తి మనసును గెలుస్తుందనే నమ్మకం మాకు లేదు. అయితే అత్యధిక మంది మీరు ఆయన్ని విశ్వసిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి ఆ ఆచరణ ఏదైతే రాజప్రసాదం, జార్ చక్రవర్తి యొక్క నివాసం దగ్గరికి మనం అందరం సామూహికంగా పోయి ప్రార్థనలు చేస్తే ఆయన మనసు కలుగుతుందని మీరంతా విశ్వసిస్తున్నారో, మాకు అభ్యంతరం ఉన్నప్పటికీ మీరంతా పోతున్నాం, అక్కడికి పోదాం అంటున్నారు కనుక మేము కూడా పాల్గొంటామని చెప్పేసి సోషల్ డెమోక్రట్లు కూడా పాల్గొనాలని చెప్పేసి లెనిన్ పిలిపిస్తాడు. ఈ ప్రచారం, అక్కడ చేసినటువంటి ప్రదర్శన జార్ చక్రవర్తి మనసును గెలుచుకోలేదు. ఆయన సైన్యాన్ని పంపి పెద్ద ఎత్తున కాల్పులకు సిద్ధపడినాడు. ఆ రకంగా కొన్ని వేల మందిని బలి తీసుకోవడం, అనేక వేల మందిని నిర్బంధించడం, మొత్తం కార్మిక వర్గ సమ్మెల్ని, పోరాటాలకు నాయకత్వం వహించిన నాయకులందరినీ తీవ్రమైన హింసకు గురి చేయడం అనేది జరిగింది. ఇది లెనిన్ ఎందుకని ఇది జరగదని తెలిసినా ఎందుకు కార్మికులు అత్యధిక మంది పాల్గొంటున్న దాంట్లో పాల్గొనాలా అని చెప్పి సోషల్ డెమోక్రాట్లకు పిలిపించినాడు. అనుభవం నుంచి కార్మిక వర్గం నేర్చుకోవాలి. మన సిద్ధాంతాన్ని పైనుంచి నేర్పడమే కాదు, అనుభవం నుంచి కూడా కార్మిక వర్గం నేర్చుకుంటుంది. అందుకని అక్కడ జరిగినటువంటి ఆ రక్తపాతం నుంచి కార్మిక వర్గం తమను తాము విముక్తి చేసుకోవడానికి ఏ మార్గం సరైందో మరింత ఈ మత గురువులు లేదా కొద్దిమంది పెద్ద మనుషులు, సంఘ సంస్కర్తల వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు అనే విషయాన్ని ఆ 1905లో జరిగినటువంటి ఆ సామూహిక ప్రదర్శనల ద్వారా మరింత కార్మిక వర్గం నేర్చుకోవడానికి ఉపయోగపడింది. అందుకనే లెనిన్ చేసినటువంటి ఆ ఎత్తుగడ కార్మిక వర్గాన్ని తమను తాము మరింత చైతన్యవంతం చేసుకోవడానికి చాలా తోడ్పడింది అనేది కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ 1905లోనే, అంటే ఈ రక్తపాతం ఏదైతే ఆ మొత్తం ఆ రష్యా చరిత్రలో అత్యంత క్రూరమైన దినంగా అది ప్రసిద్ధికి ఎక్కిందో, ఆ సందర్భంలోనే లెనిన్ ఏ రకంగా బూర్జువా వర్గంతో మనం ఎత్తుగడలు అనుసరించాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికోసం 1905లో మరో పుస్తకాన్ని, ప్రముఖమైనటువంటి ఇంకో పుస్తకాన్ని కూడా ప్రచురించాడు. అది ప్రజాతంత్ర విప్లవంలో సోషల్ డెమోక్రాట్ల 2 ఎత్తుగడలు. అంటే ప్రజాతంత్ర విప్లవం జరిగేటప్పుడు డెమోక్రటిక్ రైట్స్ కోసం జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా, జార్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా కనీసమైన ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న ఆ పోరాటంలో కలిసి వచ్చే శక్తులు ఎవరెవరు ఉంటారో వాళ్ళతో ఎట్లా కలిసి మనం పనిచేయాలి. అందుకని శత్రువులందరినీ ఏకం చేయడం కాదు, శత్రువుల్లో కూడా కలిసి ఏ మేరకు అభ్యుదయం వైపు, ఏ మేరకు పురోగామి వైపు కలుస్తారో వాళ్ళతో ఏ రకంగా కలవాలి అనేది, ఎంత కలిసే క్రమంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వివరాలన్నీ ఈ సోషల్ డెమోక్రాట్ల 2 ఎత్తుగడలు అనేటువంటి ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది. ఇది ఎత్తుగడలు కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పనిలో
ఎట్లా దీని ప్రాధాన్యత ఉంది అనేది ఈ పుస్తకం మరింత వివరంగా మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా లెనిన్ చెప్పింది ఒక్క రష్యాకే పరిమితమైంది కాదు. సోషల్ డెమోక్రాట్లు ఎందుకని బూర్జువా పార్టీలతో, బూర్జువా శక్తులతో, ప్రజాతంత్ర శక్తులతో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఓ దశలో అనే దానికి ప్రపంచాన్ని ఆయన విశ్లేషిస్తూ, ప్రపంచంలో అనేక దేశాల్లో సామ్రాజ్యవాదం కింద వలస దేశాలు ఉన్నాయి. అక్కడ విముక్తి కోసం పోరాటాలు ప్రారంభమైనాయి. ఈ విముక్తి పోరాటాలు జరిగే క్రమంలో జాతీయవాదులు, జాతీయోద్యమంలో వివిధ శక్తులు, భూస్వామ్య శక్తుల నుంచి లేదా చిన్న వ్యాపార వర్గాల నుంచి లేదా చిన్న చిన్న వృత్తుల నుంచి, మేధావుల నుంచి, వివిధ సామాజిక తరగతుల నుంచి కొత్త కొత్త శక్తులు ప్రజాతంత్ర విప్లవం కోసం, డెమోక్రటిక్ రైట్స్ కోసం వాళ్ళు వస్తారు. వాళ్ళతో కమ్యూనిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని నిర్దిష్టంగా రష్యాలో జరుగుతున్నటువంటి డెమోక్రటిక్ విధానం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం జరుగుతున్నటువంటి పోరాటంతో మిళితం చేసి ఈ పుస్తకంలో ఆయన వివరించారు. ఈ పుస్తకంలో మరో జాగ్రత్త కమ్యూనిస్టులకు చెప్పింది, ఎవరితో కలిసి పనిచేసినా, ఏ శక్తులతో మనం ఏ సందర్భంలో కలిసి పనిచేసినా కమ్యూనిస్టు పార్టీ తన ఉనికిని, తన యొక్క ప్రత్యేకతను, తన వర్గ లక్ష్యాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో మరవకుండా అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటించాలి. ఆ రకంగా పాటించినప్పుడు మాత్రమే సరైన దిశలో ఆ ప్రజాతంత్ర విప్లవాన్ని నడపడానికి సాధ్యమవుతుంది అనేది లెనిన్ దీంట్లో మనకు బోధించింది. అందుకని ఎత్తుగడలు అనుసరించడం తప్పు కాదు, ఎత్తుగడలు అనుసరించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి లెనిన్ ఆనాడే మనందరికీ బోధించినాడు. ఆ బోధనలే ఈనాటికి కమ్యూనిస్ట్ పార్టీలకు శిరోధార్యంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే కలిస్తే అంత మిత్రులైనట్టు, మనతో ఒకసారి మనం ఎవరితోనైనా ఒకరితో కలిసి పనిచేయడం ప్రారంభిస్తే ఇక వాళ్లకు మనకు తేడా లేనట్టు, వాళ్ళు మనం ఒకటే అయినట్లు, వాళ్లకు మనకు శాశ్వతమైన మిత్రత్వం ఉన్నట్టుగా భావించే భ్రమ కొద్దిమందిలో ఉంది. లేదు, అసలు కలవడమే తప్పు, మనం ఎవరితో అంటిముట్టనట్టుగా ఉండాలి, అట్లా ఉండడం ద్వారానే మన ప్రత్యేకతను, మన ప్రాధాన్యతను మనం కాపాడుకోవడానికి అవుతుంది. అందుకని ఎవరితో మనం కలవకూడదు అనేటువంటి సెక్టేరియనిజం ఇంకో వైపు ఉంది. ఈ రెండు ఏ రకంగా తప్పు ఇందులో మనకు వివరిస్తాడు. కలవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కలవడం ద్వారానే ఆ శక్తులు అనుకునేటువంటి అనేక కార్మిక వర్గాన్ని, ఇతర కష్టజీవులందరినీ కమ్యూనిస్ట్ పార్టీల వైపు, పురోగామి వైపు ఆకర్షించడానికి వీలవుతుంది. అట్లా కలవడమే, కలిసే క్రమంలో మనం చేసే కృషిలోనే అట్లాంటి శక్తులు అనుకునేటువంటి బహుముఖ ప్రజలందరినీ మనం కలవడానికి, వారితో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. అందుకని కంపల్సరిగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు ఇట్లాంటి బూర్జువా శక్తులతో, ప్రజాతంత్ర శక్తులతో మనం కలిసి పనిచేయాల్సి వస్తుంది అనేది దీంట్లో మనకు కనపడుతుంది. ఆ కలిసే క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా దీంట్లో చెప్పినాడు. అందుకని సెక్టేరియనిజం మీద ఓ తీవ్రమైన, ఎవరితో కలవకూడదు అనేటువంటి దానికి చాలా తీవ్రమైన దెబ్బ దీంట్లో మనకు ప్రజాతంత్ర విప్లవంలో సోషల్ డెమోక్రాట్ల 2 ఎత్తుగడలు అనే పుస్తకంలో మనకు కనపడుతుంది. ఈ క్రమంలోనే రష్యాలో ఉన్నటువంటి వ్యవసాయ సమస్యల మీద ఆయన అధ్యయనం చేయడం మరింత, అంతకుముందు ప్రవాస జీవితంలో తను ఒంటరిగా సంవత్సరం రోజుల పాటు ఒక మారుమూల గ్రామంలో పెట్టినప్పుడు ఆ మారుమూల గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ జీవితాలు, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సమస్యల మీద అక్కడ అధ్యయనం చేసినాడు. దాన్ని మరింత ముందు తీసుకోవడానికి 1905 తర్వాత ప్రత్యేకంగా ఆయన దృష్టి వ్యవసాయ రంగం మీద కేంద్రీకరించడం అనేది మనకు కనపడుతుంది. ఓవైపు కార్మికులు, కార్మిక సమ్మెలు, కార్మికుల సమస్యలు, వాటి గురించి ఆయన అప్పటికే అనేక వ్యాసాలు, అనేక రకాల కరపత్రాలు ప్రచురించి కార్మికులను విస్తృతంగా ప్రచారం చేస్తున్న, అక్కడ కార్మికులు విస్తృతంగా ఆయన కృషి చేస్తున్న క్రమంలోనే రెండో వైపు అత్యధిక మంది ప్రజలకు జీవనాధారంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గురించి కూడా ఆయన పరిశీలించాడు. అందుకనే కార్మిక, కర్షక రెండింటినీ ఐక్యం చేయాల్సిన ప్రాధాన్యత గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వ్యవసాయ రంగాన్ని మరింత నిర్దిష్టంగా ఆయన విశ్లేషించడం జరిగింది. అందులో 1905 చివరిలో వచ్చినటువంటి వ్యవసాయిక సమస్య అనేటువంటి, రష్యాలో వ్యవసాయిక సమస్య ప్రత్యేకంగా అది రష్యాకు అన్వయించి ఆయన రాశాడు. కానీ వ్యవసాయిక సమస్యను అనేటువంటి పుస్తకంలో ఆయన చేసిన మొట్టమొదటి మార్క్సిజాన్ని మరింత నిర్దిష్టతగా అమలు చేసిన దాంట్లో మొట్టమొదటి ప్రయత్నం, వ్యవసాయ రంగంలో ఉండేటువంటి మొత్తం రైతాంగం అంతా ఒక వర్గం కాదు, ఈ రైతాంగంలో బహు వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో మనం ఏ వర్గాలు ఏ రకంగా విప్లవ కృషిలో వీటి ప్రాధాన్యత ఉంటుంది, వీటికి పాత్ర ఉంటుంది అనే దానికోసం దీంట్లో వ్యవసాయ రంగంలో రైతుల వర్గ విభజన గురించి, కష్టజీవుల వర్గ విభజన గురించి విశ్లేషించడం అనేది ఈ పుస్తకం ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఈ ప్రయత్నం ఆయన ఇప్పటి వరకు నేను చెప్పిందంతా పార్టీ నిర్ణయం మేరకు రహస్యంగా ఉంటూ కొనసాగిస్తున్నాడు. అయితే ఆయన మీద నిఘా మరింత తీవ్రమైంది. ఈ కృషి చేయడంలో లెనిన్ పాత్ర ఉంది. ఆయన ఎక్కడున్నాడో కనుక్కొని ఆ రకంగా ఆయనను హత్య చేయించడానికి, లేదా ఆయనను హత్య ఎవరైనా చేసి ప్రకటిస్తే
వారికి తగిన బహుమతి ఇస్తామని చెప్పేసి రెండో వైపు ప్రభుత్వం మరింత నిర్బంధాన్ని పెంచింది. ఈ క్రమంలో అనివార్యంగా ఆయన తిరిగి రహస్య జీవితానికి, విదేశాల నుంచి రహస్య జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి 10 ఏళ్ల పాటు, దాదాపు 1917 విప్లవం జయప్రదమయ్యేంత వరకు కూడా ఆయన రహస్యంగా ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉంటూ అక్కడి నుంచే ఈ కృషిని కొనసాగించాడు అనేది మనకు కనపడుతుంది. ఈ టైంలో ఆయన చేసింది ఒక సాధారణ రైతు కుటుంబంలో గడ్డి కోసేటువంటి వ్యవసాయ కూలీగా, వ్యవసాయ పేద రైతుగా, ఒక రైతు కుటుంబంలో పార్టీ ఆయన అక్కడ ఉండమని ఆదేశిస్తుంది. అక్కడే ఆయన తన జీవితంలో అత్యధిక కాలం, ఎక్కువ సమయంలో అక్కడ ఉండి ఆయన కొనసాగించినాడు. ఆ రకంగా రైతులతో నేరుగా ఒక మారువేషంలో ఉండేటువంటి లెనిన్ ఆ రైతుల యొక్క జీవితాల్ని మరింత దగ్గరగా పరిశీలించడానికి వీలైంది. ఆ రకమైనటువంటి కృషి లెనిన్ ఈ ప్రవాస జీవితంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. పార్టీ పత్రికలు ఎప్పటికెప్పుడు పత్రికను ఏర్పాటు చేయడం, ఆనాడుండే జార్ ప్రభుత్వం ఆ పత్రికల్ని నిషేధించడం లేదా దానిలో ఆ పత్రిక ప్రచురణ కాకుండా అనేక ఆటంకాలు కల్పించడం అనేది జరిగింది. దీని నుంచి లెనిన్ వెనక్కి తగ్గడం కాదు, పత్రికల్ని నిషేధించిన ప్రతి సందర్భంలో కొత్త పేర్లతో వివిధ రకాల పత్రికల్ని ప్రచురించినట్టుగా మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఆయన ఆ పత్రిక నిర్వహణ కోసం ఎన్ని ఆటంకాలైనా, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకొని దృఢంగా, పత్రిక అనేది ఒక ప్రధాన ఆయుధం, కమ్యూనిస్టుల కృషికి పత్రిక కీలకమైన ఆయుధం అనే దాన్ని మనసా వాచ నమ్మడమే కాదు, దాన్ని ఆచరించడానికి అనేక ప్రయత్నాలు చేసినట్టుగా ఈ జీవిత చరిత్రలో మనకు కనపడుతుంది. వివిధ రకాల పేర్లతో మెజారిటీ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక సందర్భంలో ఇతరులకు, లెనిన్ వ్యతిరేకులకు మెజారిటీ వచ్చినప్పుడు ముఖ్యమైన పత్రిక వారి చేతుల్లోకి పోయిన సందర్భంలో పత్రిక లేదు అని చెప్పేసి దాన్ని ఆపడం కాకుండా తిరిగి కొత్త పేర్లతో వివిధ రకాల రూపాల్లో పత్రికల్ని తీసుకొచ్చి కమ్యూనిస్టు ప్రచారాన్ని, కార్మిక వర్గ యొక్క సమస్యల్ని మరింత ప్రజల్లోకి, కార్మికుల్లోకి తీసుకోవడానికి ఆయన విస్తృతంగా కృషి చేసినట్టుగా ఈ సందర్భాల్లో, ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది. అదేవిధంగా ఆయన స్టడీ సర్కిల్స్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చినట్టు, తన జీవిత కాలంలో బోధించడం, ప్రజల నుంచి నేర్చుకోవడం, తిరిగి కార్మికులకు, ప్రజలకు బోధించడం, ఆ బోధించే క్రమాన్ని మార్క్సిజానికి అన్వయించి బోధించడం అనేది లెనిన్ జీవితంలో చేసిన అత్యంత ముఖ్యమైన పనిగా మనం భావించవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ స్టడీ సర్కిల్స్ అనేది ఈరోజు మనం స్టడీ సర్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో నిర్బంధం లేని కాలం, నిషేధం లేని కాలం, తీవ్రమైనటువంటి మన మీద అణిచివేత లేని ఈ పరిస్థితుల్లో కూడా స్టడీ సర్కిల్స్ నడపడానికి ఎన్ని రకాల సాకులు వెతుక్కుంటున్నారో, ఆ స్టడీ సర్కిల్కి హాజరు కావడానికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మన జీవితంలో మనం చూస్తాం. కానీ లెనిన్ తీవ్రమైన నిర్బంధం, వ్యక్తిగత హత్యకు ప్రయత్నాలు, ప్రభుత్వమే, రాజ్యమే సిద్ధపడిన సందర్భాల్లో కూడా స్టడీ సర్కిల్స్ యొక్క ప్రాధాన్యతను, దాని నిర్వహణను అనేక రూపాల్లో ఆయన కొనసాగించినాడు. దేశంలో స్టడీ సర్కిలే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి రష్యన్ మేధావుల్ని, రష్యన్ కమ్యూనిస్టులను, లేదా రష్యా నుంచి వలస వివిధ దేశాల్లో వచ్చినటువంటి కార్మికుల్లో విస్తృతంగా ఆయన ఎక్కడున్నా ఈ స్టడీ సర్కిల్స్ నిర్వహణ అనేది ఒక కీలకమైన కర్తవ్యంగా భావించినాడు. అందుకనే ఆయన రాజకీయ ప్రచార కార్యక్రమం ఓవైపు పత్రికల ద్వారా, రెండో వైపు ప్రజలకు విషయాన్ని బోధించడం, కార్మికులకు, కార్మిక నాయకులకు విషయాన్ని బోధించడానికి స్టడీ సర్కిల్స్, ఈ రెండింటినీ చాలా సమాంతరంగా నడిపినట్టుగా మనకు తెలుస్తుంది. అదే సందర్భంలో ప్రపంచ స్థాయి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పాటు కోసం కూడా లెనిన్ తీవ్రంగా ప్రయత్నం చేసినాడు. ఒక దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆ దేశంలో మాత్రమే కృషి చేస్తే జరగదు, ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి దోపిడీ ఉంది, ఆ దోపిడీకి విముక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా జరగాలి. అందుకనే మార్క్స్ చెప్పిన ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే ఒక పిలుపును ఆచరణాత్మకంగా దాన్ని మరింత పరిపుష్టం చేసినటువంటి వాడు కామ్రేడ్ లెనిన్. అందుకని ఆయన మార్క్స్ కాలంలో, ఎంగెల్స్ కాలంలో మొదటి ఇంటర్నేషనల్ కొద్ది కాలం నడిచి ఆ తర్వాత అది బలహీనపడిందో మనం చూస్తాం. కానీ లెనిన్ నాయకత్వంలో రెండవ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఏర్పడి అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీడితుల్ని, ముఖ్యంగా మనలాంటి వలస దేశాల్లో, ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కింద లేదా వివిధ దేశాల్లో, వివిధ సామ్రాజ్యవాద దేశాల కింద ఉండేటువంటి వలస దేశాల విముక్తి పోరాటాల్ని చాలా దూరం నుంచైనా లోతుగా పరిశీలించి ఎప్పటికెప్పుడు సరైనటువంటి పద్ధతుల్లో ఆ వలసవాద ఉద్యమాల్ని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బలపరిచేదానికి లెనిన్ కృషి చేసినాడు. ఈ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఒక తీవ్రమైనటువంటి గందరగోళానికి, సందిగ్ధానికి లోనైంది. ముఖ్యంగా యూరప్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు సంబంధించినటువంటి, అందులో ప్రధానంగా ఆనాటికి అత్యంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా, సంఖ్యరీత్యా, సభ్యత్వం రీత్యా, పలుకుబడి రీత్యా చాలా ప్రధానమైన పార్టీగా ఉన్నటువంటి జర్మన్ కమ్యూనిస్ట్ పార్టీ
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రెండో ఇంటర్నేషనల్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు భిన్నంగా దేశభక్తి, జాతీయవాదం, ఆ బుర్జా వర్గం చేసేటువంటి ఆ ప్రచార ఓవర్లో అవి కూడా కొట్టుకుపోయి ఆ రకంగా రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఆ సందర్భంలో లెనిన్ చాలా స్పష్టంగా సామ్రాజ్యవాదం అనే విస్తృతమైన ఈ గొలుసు అన్ని దేశాలనే ఆక్రమించుకొని అన్ని దేశాల్లో దోపిడీని తీవ్రం చేస్తున్నటువంటి ఈ సామ్రాజ్యవాద గొలుసు బలహీనమైనటువంటి ప్రాంతాల్లో దాని మీద దెబ్బ కొట్టడం ద్వారానే మొత్తం ఆ గొలుసు తెగడానికి, ఆ రకంగా సామ్రాజ్యవాదం బలహీనపడడానికి వీలవుతుంది. అట్లాంటి బలహీనమైన పరిస్థితి రష్యాలో ఉంది. రష్యాలో మాత్రమే కాదు, ఈ సామ్రాజ్యవాదులు చేసేటువంటి యుద్ధంలో ఆయుధాలు తీసుకొని సైనికులుగా పనిచేస్తున్నటువంటి వేతన కార్మికులు ఒక దేశ వేతన కార్మికులు ఇంకో దేశ వేతన సైనికుల మీద దాడి చేయడం కాదు, వాళ్ళని హతమార్చడం కాదు, ఆయుధాలు ఇచ్చిన యజమానికి వ్యతిరేకంగా మనం ఆయుధాలను ఎక్కువ పెట్టాలి. అందుకని యుద్ధం మీద యుద్ధం ఆయన ఇచ్చినటువంటి ఆ నినాదం చాలా స్ఫూర్తిదాయకమైన ప్రపంచ కమ్యూనిస్టులకు, అదేవిధంగా కార్మిక వర్గానికి, ముఖ్యంగా సైనిక రంగంలో పనిచేస్తున్న కష్టజీవులందరికీ యుద్ధం ఇంకో దేశంలో ఉన్నటువంటి తమలాంటి వేతన కార్మికుల మీద కాదు, యుద్ధానికి మూలమైనటువంటి శత్రువుల మీద, అందుకనే యుద్ధం మీదనే మనం యుద్ధం చేయాలి అని చెప్పేసి లెనిన్ పిలిపించినాడు. ఈ పిలుపును ఆనాడు ఉన్నటువంటి రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అనేక దేశాలు సూత్రప్రాయంగా కొన్ని అంగీకరించినాయి, కొన్ని స్థూలంగానే వ్యతిరేకించినాయి. ఆచరణలో అత్యధిక దేశాలు దీనికి భిన్నంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి బుర్జువా వర్గాలకు వాళ్ళ ప్రభావానికి లేదా వాళ్ళ ప్రచార హోరుకు తట్టుకోలేక దాంట్లోకి లొంగిపోయి అనేక భారీ మూల్యం చెల్లించింది. అందుకనే రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తీవ్రమైన సందిగ్ధంలో ఆ తర్వాత కాలంలో పడిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దాదాపు ముగింపుకు వచ్చే దశలో లెనిన్ సరైన అంచనాకు ఎక్కడైతే రష్యాలో సామ్రాజ్యవాదం బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉందో అక్కడ మనం దాడి చేసి అక్కడ తిరుగుబాట్లు, సైనిక వర్గం, సైనికులు, అదేవిధంగా కార్మికులు వీళ్ళందరినీ ఐక్యం చేయడం ద్వారా సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడానికి వీలవుతుంది అని చెప్పేసి లెనిన్ వేసిన అంచనా అత్యంత సరైంది అని చెప్పి ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ముఖ్యంగా లెనిన్ వెంటనే సోషలిస్ట్ వ్యవస్థలోకి పోలేదు. రష్యాలో పరిస్థితుల్ని సరిగా అంచనా వేస్తూనే ఆ దేశంలో ఉన్నటువంటి బూర్జువా వర్గం, ఇతర శక్తులు ఎవరైతే ప్రజాస్వంత్ర హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరితో కలిసి పనిచేయడానికి 1917 ఏప్రిల్ ముందు జరిగిన కొన్ని పరిణామాల్లో అర్హంగా కార్మిక వర్గ సమ్మెలు, కార్మిక తిరుగుబాట్లన్నింటినీ కూడా ఇతరులను కలుపుకొని విస్తృతంగా నిర్వహించడం, దాని యొక్క ఫలితంగా ఒక తాత్కాలిక ప్రభుత్వం రష్యాలో ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని లెనిన్ బలపరుస్తూనే ఈ ప్రభుత్వానికి ఉండే పరిమితుల్ని, ఆ ప్రభుత్వం యొక్క స్వభావాన్ని, వర్గ స్వభావాన్ని సరైనటువంటి దిశలో కార్మిక వర్గానికి, అదేవిధంగా సోషల్ డెమోక్రట్ ఆడాల్సి ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, బోల్స్విక్ కమ్యూనిస్ట్ పార్టీకి సక్రమైన దిశలో దాన్ని మార్గనిర్దేశం చేశాడు. ఇది తాత్కాలిక ప్రభుత్వాన్ని మనం శాస్త్రంగా బలపరచడం కాదు. ఈ ప్రభుత్వం శాస్త్రంగా ప్రజలకు, కష్టజీవులకు శాస్త్ర విముక్తి కలిగించలేదు. దీనికి పరిమితులు ఉన్నాయి, దీనికి ఒక వర్గ స్వభావం ఉంది. అందుకని దీన్ని బలపరచడం అంటే మనం రానున్న రోజుల్లో మరింత పెద్ద పోరాటానికి సిద్ధం కావడానికి ఇది ఒక అవకాశంగా భావించాలి అని చెప్పేసి లెనిన్ దాన్ని చెప్పడం. ఆ రకంగా ఏప్రిల్లో దాని మీద ఒక ప్రత్యేకమైన సిద్ధాంత పత్రాలు రూపొందించడం, అవే చరిత్ర ప్రసిద్ధికి ఎక్కిన ఏప్రిల్ థీసిస్గా మనం రెగ్యులర్గా వాటి గురించి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. ఈ ఏప్రిల్ థీసిస్ అంటే ఏప్రిల్లో తయారు చేయబడినటువంటి సిద్ధాంత పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఆనాడు ఏర్పడిన రష్యాలో తాత్కాలిక ప్రభుత్వం యొక్క వర్గ స్వభావాన్ని, దాని యొక్క పరిమితుల్ని, దాని పట్ల మనకు ఉండాల్సినటువంటి స్పష్టతను ఈ థీసిస్లో ఆయన రూపొందించడం జరిగింది. దీని మీద కూడా సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ అంతర్గత సమావేశాల్లో దీని మీద కూడా విభేదాలు వచ్చినాయి. కొద్దిమంది ఈ ప్రభుత్వం చాలా సమర్థవంతమైంది, ఇది సరైంది, ఇంతకంటే ఇంకో మార్గం లేదు, మనది మార్క్స్ చెప్పినట్టుగా ఇది పెట్టుబడిదారి వ్యవస్థ సంపూర్ణంగా లేదు, అందులో ఇప్పుడు ఒక దేశంలో విప్లవం జయప్రదం కావడం సాధ్యం కాదు, కాబట్టి మనం తాత్కాలిక ప్రభుత్వంలో పదవులతో భాగస్వామ్యం వచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడమే ప్రస్తుతానికి సరిపోతుంది, ఇంతకు మించిన సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడం సాధ్యం కాదు అని చెప్పినటువంటి ఒక వర్గం పార్టీలోనే ఉంది. వారితో కూడా ఆయన పోరాడాల్సి వచ్చింది. రెండో వర్గం ఇది ఈ వ్యవస్థే ఇదంతా అవసరం లేదు, మన సాయుధ తిరుగుబాటే కంటిన్యూ చేయాలా అని చెప్పేసినటువంటి వాళ్ళు కూడా అత్యంత దుడుకుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండు శక్తులతో పార్టీలో ఆయన అంతర్గతంగా పోరాటం చేస్తూనే తాత్కాలిక ప్రభుత్వాన్ని, ఆనాడు ఏర్పడినటువంటి ఇతర శక్తులతో కలిసి ఏర్పడిన ప్రభుత్వాన్ని దాన్ని కొనసాగించడానికి, దానిని నిలబెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం ఓవైపు చేసినాడు. సరైన సమయంలో ఆ ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం కార్మిక కర్షక
పోరాటాలని వాటిని బలపరచడం కాకుండా అణిచివేసేదానికి సిద్ధపడింది. దాని స్వభావం స్పష్టంగా సరైన టైంలో మనకు బయటకు పడుతుంది. అందుకని వర్గ స్వభావాన్ని ముసుగులేస్తే అది కప్పిపుచ్చుకుంటే సరిపోదు. అది సందర్భం వచ్చినప్పుడు దాని విశ్వరూపాన్ని, దాని వికృత రూపాన్ని అది చూపిస్తుంది. ఆ రకంగా ఏ కష్టజీవులైతే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడానికి కార్మికులు, కష్టజీవులు తోడ్పడినారో ఆ కష్టజీవులకు వ్యతిరేకంగానే ఆ ప్రభుత్వం ఆయుధాల్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. అందుకనే శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళ మీద మెన్సివిక్కులు ఆ రోజు పార్టీలో ఉండి ఎవరైతే మితవాదులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ యొక్క సహాయంతో, ప్రోత్సాహంతో మొత్తం కార్మిక వర్గం మీద ఆనాడు ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కాల్పులు జరిపింది. దీనికి వెంటనే లెనిన్ దీని మీద వెంటనే స్పందించి ఈ రకంగా తాత్కాలిక ప్రభుత్వం కార్మికుల మీద సాయుధ ఎక్కుపెట్టడం, ఆ రకంగా నియంతృత్వాన్ని ప్రయోగించడం, అణిచివేసే చర్యలు చేపట్టడం అనేది ఇప్పుడు సరైన సమయంలో మనకు మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ తిరుగుబాటుకు సిద్ధం కావాలా. ఆ రకంగా చేయడం ద్వారా మాత్రమే మనం సోవియట్ హక్కుల్ని కాపాడుకోగలం. ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రజాతంత్ర హక్కుల్ని మరింత ముందు తీసుకోవడం సాధ్యమవుతుంది. అందుకనే మనం వెంటనే దీనికి సిద్ధపడాలని చెప్పేసి లెనిన్ పిలిపిస్తాడు. దీని మీద లెనిన్ వ్యక్తిగత జీవితం మీద, అదేవిధంగా పార్టీలో ప్రముఖ నాయకులుగా ఆనాడు ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల మీద తీవ్రమైన నిందారోపణ మెన్సివిక్కుల సహాయంతో, అంటే పార్టీలోనే ఉండేటువంటి అంతర్గత పార్టీ వ్యతిరేకులు ఎవరైతున్నారో వాళ్ళతో కొంత సమాచారాన్ని తీసుకొని నిందా ప్రారోపణలతో, తీవ్రమైనటువంటి అసత్యాలతో దుష్ప్రచారాన్ని ఆనాడు ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం చేసి వరహంగా లెనిన్ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను తగ్గించి తద్వారా ఆ విప్లవ చైతన్యాన్ని అణిచేయాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. నాయకుల వ్యక్తిగత జీవితాల్ని హననం చేయడం, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ద్వారా మొత్తం మూమెంట్ను, మొత్తం ఉద్యమాన్ని ఎట్లా అణిచివేయాలనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సందర్భంలో కనపడుతుంది. కీలకమైన సందర్భాల్లో ఇవి బాగా స్పష్టంగా బయటకు వస్తాయి. సాధారణ సందర్భాల్లో నాయకుల జీవితాల గురించి, నాయకుల వ్యక్తిత్వాల గురించి ఎవడు మాట్లాడు. కానీ ఉద్యమం వేగంగా జరుగుతున్నప్పుడు ఆ నాయకుల యొక్క వ్యక్తిగత విషయాల్ని, వాళ్ళ కుటుంబ విషయాల్ని లేదా లేనటువంటి వాటిని కల్పించి కూడా అసత్యాలను ఎంత తీవ్రంగా ప్రచారం చేస్తారో మన రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ఉద్యమం సందర్భంగా కామ్రేడ్ రాఘవులు గారి మీద, అదేవిధంగా వివిధ సందర్భాల్లో మన రాష్ట్ర నాయకత్వం, అఖిల భారత నాయకత్వం మీద ఎంత నిందారోపణలు చేయగలుగుతారో, శత్రువులు ఏ రకంగా చేయగలుగుతారో మనకు అర్థం. శత్రువులే కాదు, మనతో మిత్రత్వం పొందినటువంటి వాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏ రకంగా కమ్యూనిస్ట్ నాయకత్వాన్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని ప్రజల్లో అప్రతిష్ట చేయడానికి ప్రయత్నాలు చేస్తారో లెనిన్ కాలంలోనే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎప్పుడు లెనిన్ ఈ రకమైనటువంటి సాయుధ తిరుగుబాటుకు సన్నద్ధం కావాల్సిందే, ఈ తాత్కాలిక ప్రభుత్వం ద్వారా ప్రజా సమస్యలు తీరవు అని చెప్పేసి ఎప్పుడైతే పిలిపించాడో లెనిన్ని హత్య చేయడానికి లెనిన్తో పాటు ఉన్నటువంటి నాయకుల్ని కొద్దిమందిని ఎంపిక చేసి వాళ్ళని హత్య చేయడానికి ఆనాడు ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వం పెద్ద ప్లాన్ చేసింది. దానికి ఇంటర్నల్గా ఉండే పార్టీలో ఉండేటువంటి కొన్ని శక్తులను ఉపయోగించింది. ఇది పార్టీ గుర్తించి సకాలంలో లెనిన్ని రహస్య జీవితానికి మళ్ళా వెనక్కి పంపడం జరిగింది. అంటే ఆయన వచ్చిందే 1917లో, వచ్చిన 2 నెలలకే తిరిగి మళ్ళీ రహస్య జీవితంలోకి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈ అజ్ఞాతంలో ఉన్న సందర్భాల్లోనే రాజ్యం యొక్క స్వభావాన్ని వివరిస్తూ, రాజ్యం ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు పరిపాలించిన వ్యక్తులుగా ఎవరు ఉన్నప్పటికీ, జార్ చక్రవర్తి తాత్కాలిక ప్రభుత్వమా లేదు వ్యక్తులుగా ఎల్లయ్య పుల్లయ్య అనే సమస్య కాదు, రాజ్యం యొక్క స్వభావం ఏమిటి, దానికి ఉండే వర్గ లక్షణాలు ఏమిటి అనే దాన్ని ఈ రహస్య జీవిత కాలంలోనే రాజ్యం విప్లవం అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథాన్ని, ఆ రాజ్య వర్గ స్వభావాన్ని, దానికి ఉండేటువంటి బలాబలాల్ని గురించి చాలా శాస్త్రీయంగా ఈ పుస్తకంలో వివరించడం అనేది జరిగింది. అందుకనే లెనిన్ ఆటంకం వచ్చిన ప్రతి సందర్భంలో ఒక సిద్ధాంత పత్రాలను రూపొందిస్తూ దాన్ని మరింత సైద్ధాంతికంగా అర్థం చేసుకోవడానికి పార్టీకి పదునైన ఆయుధాలని, పదునైన గ్రంథాలని మనకు అందించినటువంటి గొప్ప సిద్ధాంతవేత్త. అందుకనే మార్క్సిజం పక్కన లెనినిజం అని అంటున్నామంటే ఏదో లెనిన్ యొక్క గొప్పతనాన్ని గురించి, లెనిన్ విప్లవాన్ని సాధించినాడనే ఒక్క అంశాన్ని కాదు, ఆయన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని మరింత పరిపుష్టం చేయడానికి వివిధ సందర్భాల్లో దాని ఆచరణాత్మకమైనటువంటి శత్రువుల్ని, అదేవిధంగా రాజ్యాన్ని, ఇంటర్నల్ పార్టీ నిర్మాణాన్ని, వివిధ సందర్భాల్లో పత్రికల యొక్క ప్రాధాన్యతను, ప్రతి సందర్భంలో ఆయన ఒక కొత్త సిద్ధాంతం యొక్క పదుల్ని మరింత రాటుదేలించడానికి ప్రయత్నం చేసినాడు. ఆ రకంగా ఈ రాజ్యం విప్లవం అనే పుస్తకం ఆ రూపంలో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. అదేవిధంగా లెనిన్ ఒకవైపు రహస్యంగా ఉంటూ ఈ కమ్యూనిస్టు పార్టీ విప్లవోద్యమానికి ఆయన కృషి చేస్తున్న సందర్భాల్లో ఆయనను ఏదో రకంగా అంతం చేయాలా అనేటువంటి దానికి ఆనాడున్న తాత్కాలిక ప్రభుత్వంతో పాటు
పార్టీలో ఉండే మెన్స్విక్కులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినట్టుగా ఈ పుస్తకంలో చాలా ఆధారాలు మనకు కనపడతాయి. వీటన్నిటిని తట్టుకొని 1917లో అక్టోబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించడానికి లెనిన్ అతి సమీపంలో నుంచి దానికి మార్గదర్శకత్వం వహిస్తూ ఎప్పటికెప్పుడు రహస్య జీవితంలో తన ప్రాణాలకు త్రుటిలో ప్రమాదం ఉన్నప్పటికీ ఏమాత్రం దానికి జంకకుండా విప్లవోద్యమం వైపు మొత్తం పార్టీని నడపడంలో, కార్మిక వర్గాన్ని నడపడంలో లెనిన్ అత్యంత సమర్థవంతంగా కృషి చేసినాడు. దాని ఫలితమే 1917లో అక్టోబర్లో రష్యాలో విప్లవం జయప్రదమై మొట్టమొదటి సోషలిస్టు వ్యవస్థ ఏర్పడింది. అందుకని ఆయన విప్లవ రథసారథిగా మనం కీర్తిస్తున్నాం. ఈ అక్టోబర్ విప్లవం జయప్రదం అయిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి శత్రువులు, అదేవిధంగా బయట ఉండేటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి వర్గాలు అందరూ వీళ్ళందరూ సమన్వయంతో లేదా వీళ్ళందరి మధ్య ఒక అపవిత్ర బంధం ఏర్పడి లెనిన్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, అదేవిధంగా పార్టీ ప్రతిష్టను, పార్టీ కృషిని అడుగడుగున అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ వివరాలన్నీ కూడా ఈ పుస్తకంలో కనపడతాయి. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న క్రమంలో సోషలిస్టు విప్లవం రష్యాలో జయప్రదమైంది. ఈ సోషలిస్టు విప్లవం జయప్రదమైన నాటికి జర్మనీ రష్యాను ఆక్రమించుకోవడానికి సిద్ధపడింది. రష్యా మీద దాడులు జరుగుతున్నాయి. జార్ చక్రవర్తి దాన్ని ఎదుర్కోలేకపోతున్నాడు. ఆ టైంలో కార్మిక సమ్మెలు ఇంటర్నల్గా జరిగినాయి. ఈ సమ్మెల యొక్క ప్రభావంతో రష్యాలో విప్లవం జయప్రదమైంది. ఈ అవకాశాన్ని జర్మనీ మరింత ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని సోషలిస్ట్ వ్యవస్థను కూడా దాన్ని భగ్నం చేసి అక్కడ మొత్తం రష్యాను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ టైంలో లెనిన్ చాలా ఎత్తుగడల రీత్యా సరైనటువంటి నిర్ణయం తీసుకొని పార్టీని దాని వైపు ఒప్పించి జర్మనీతో ఒప్పందం చేసుకోవడం ద్వారా, శాంతియుత ఒప్పందం చేసుకోవడం ద్వారా తాత్కాలికంగా యుద్ధం నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు ఏర్పడినటువంటి సోషలిస్టు వ్యవస్థ అనే శిశువుని కాపాడుకోవాలి. అందుకని జర్మనీతో శాంతి ఒప్పందానికి మనం సిద్ధం కావాలి అని చెప్పేసి లెనిన్ పార్టీలో ప్రతిపాదిస్తాడు. దీన్ని విప్లవానికి అసలు విప్లవమే ఇది సాధ్యం కాదు, సోషలిస్ట్ వ్యవస్థే సాధ్యం కాదని చెప్పినటువంటి మెన్స్విక్లు ఇప్పుడు మాత్రం అడ్డం తిరిగి జర్మనీతో మన శాంతి ఒప్పందం చేసుకోవడం కుదరదు, ఆ రకంగా చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అడ్డంగా మాట్లాడడం జరుగుతుంది. ఆ క్రమంలో లెనిన్ పార్టీని ఒప్పించని ఈ మెన్స్విక్లు చేస్తున్నటువంటి వాదన యొక్క తప్పుడు పద్ధతుల్ని ఎండగడుతూ శాంతి ఒప్పందానికి మెజార్టీ పార్టీని నిర్ణయానికి అంగీకరిస్తుంది. ఆ మేరకు శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతాయి. అయితే శాంతి ఒప్పందానికి నాయకత్వం వహించాల్సినటువంటి నాయకుడే ఈ శాంతి ఫెయిల్ కావాలా, ఈ ఒప్పందం ఫెయిల్ కావాలా అనేటువంటి ప్రయత్నాల్లో ఉండే నాయకుడు ఆ రోజు దానికి నాయకత్వం వహించడం వల్ల సహజంగానే శాంతి చర్చలు సకాలంలో జరగలేదు. దీనివల్ల జర్మనీ రష్యాను ఆక్రమించుకోవడానికి సిద్ధపడింది. రష్యా భూభాగంలోకి అది ప్రవేశించింది. ఈ క్రమంలో ఏదో రూపంలో రష్యా నుంచి తను వీలైనంత ఎక్కువ భూమిని స్వాధీనం చేసుకోవాలని జర్మనీ కుట్రలు సిద్ధపడింది. ఈ టైంలో షరతులతో కూడుకున్న శాంతి ఒప్పందం తప్ప ఇంకో మార్గం లేదు. అందుకనే లెనిన్ షరతులతో కూడుకున్న శాంతినైనా సరే మనం ఒప్పందం చేసుకోవాలి, అట్లా చేసుకోవడం ద్వారానే సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకోగలం అని చెప్పేసి సాహసోపేతంగా పార్టీని ఆ రకంగా ఆయన ఒకే మాట మీదకి తీసుకొచ్చి ఆ రకంగా శాంతి ఒప్పందానికి సిద్ధపడతారు. ఈ శాంతి ఒప్పందం జరిగితే లెనిన్కి కీర్తి ప్రతిష్టలు రావడమే కాదు, సోషలిస్ట్ వ్యవస్థ బలంగా నిలబడడానికి సాధ్యమవుతుందని చెప్పేసి శత్రువర్గాలు భావించి మెన్స్విక్కుల ద్వారా, అదేవిధంగా శత్రువుల్లో కొద్దిమంది కలిసి జర్మనీకి సంబంధించినటువంటి ఒక రాయబారి, రష్యాలో ఉండేటువంటి రాయబారిని కుట్రపూరితంగా హత్య చేస్తారు. ఈ హత్య చేసిన దాని వెనక బోల్షివిక్కులు ఉన్నారు అని చెప్పేసి మొత్తం శాంతి ఒప్పందం జరగకుండా చూడాలనేటువంటిది ఇలా కుట్ర. ఆ రకంగా శాంతి ఒప్పందానికి భగ్నం జరిగేటట్లుగా జర్మనీ రాయబారిని హత్య చేస్తారు. ఈ హత్య యొక్క ప్రభావం సహజంగానే శాంతి ఒప్పందం మీద తీవ్రంగా ఉంటుంది. వాటన్నింటినీ తట్టుకొని లెనిన్ చాలా ఓపికగా జర్మనీతో డీల్ చేసి శాంతి ఒప్పందానికి ఆ ప్రభుత్వాన్ని, ఆ జర్మనీని దిగొచ్చేటట్టుగా చేసుకొని తాత్కాలికంగా శాంతి ఒప్పందానికి సిద్ధపడతారు. ఈ శాంతి ఒప్పందం జరుగుతున్న క్రమంలోనే రెండో పని ఆయన చేసినాడు. అదేంటంటే కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున పిలుపు ఇచ్చినాడు. యువతకు, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఆయన అనేక రకాల పిలుపులు ఆ కాలంలో ఇచ్చినాడు. ఈ దేశాన్ని, సోషలిస్ట్ వ్యవస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజలే దీనికి సిద్ధపడాలి. ఆ సిద్ధపడాలి అంటే మనం సైనికులుగా శిక్షణ పొందాలి, సైనిక రంగంలోకి మనం జాయిన్ కావాలి. ఆ రకంగా చేయడం ద్వారానే సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఓడించడమే కాదు, ప్రపంచ శాంతికి బాటలు వేసిన వాళ్ళం అవుతాం, సోషలిస్ట్ వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకని ప్రజలు తమ ఆయుధాలు చేతపట్టి ఈ సైన్యానికి సహాయం చేసి ఆ రకంగా ప్రపంచ యుద్ధానికి ముగింపు పలకాలి అని చెప్పేసి ఆయన పిలుపిస్తాడు. ఈ పిలుపుకు స్పందించి కేవలం 2 రోజుల్లో 10,000 మంది కార్మికులు ఆ సైన్యంలో వాళ్ళు చేరడం, ఆ రకంగా దేశంలో అనేక కోట్ల మంది యువత వీళ్ళందరూ కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం, రష్యాను కాపాడుకోవడం కోసం సైన్యంలోకి రావడం అనేది
మొత్తం ఆ దేశ చరిత్రను, సోషలిస్టు భావజాలం యొక్క లోతును స్పష్టంగా ప్రపంచం ముందు నిరూపించింది. ఆ రకంగా సోషలిజానికి ఆదిలోనే ఏర్పడిన, ప్రారంభ రోజుల్లోనే ఏర్పడినటువంటి ఒక పెద్ద ప్రమాదం నుంచి లెనిన్ గట్టెక్కించే ప్రయత్నం ఆ రకంగా చేయడం అనేది ముఖ్యంగా మొత్తం ప్రపంచ చరిత్రను, మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగింపుకు తీసుకురావడానికి అది తోడ్పడింది. అయితే అంత మాత్రం చేత లెనిన్ శత్రువులు పార్టీలో కానీ బయట కానీ ఈ విజయాన్ని చూసి వాళ్ళు వెనక్కి తగ్గలేదు. మరింత కసితో ద్వేషపూరితంగా ఆయనకు సంబంధించినటువంటి విధానాల్ని, వ్యవసాయక సమస్య మీద కానీ, అదేవిధంగా జాతుల సమస్యల మీద కానీ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అనేక సందర్భాల్లో బహిరంగంగాను అంతర్గతంగాను వ్యతిరేకించి ఆ రకంగా మొత్తం ఇబ్బందులకు, అంటే ప్రారంభంలోనే కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి, అక్కడ జరుగుతున్నటువంటి సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటుకు జరిగినటువంటి కృషిని ప్రారంభంలోనే తుంచేయాలనేటువంటి దానికి దీని వెనక ఇతర సామ్రాజ్యవాద దేశాల ప్రయత్నం కూడా తోడైంది. వాటన్నిటిని తట్టుకుంటూ క్రమంగా లెనిన్ ఈ సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించుకుంటూ రావడం జరిగింది. ఈ క్రమంలోనే 1918లో, అంటే శాంతి ఒప్పందం జరిగిన సంవత్సరంలోనే తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఒక మహిళ, కస్లావ్ అనేటువంటి మహిళ అతి సమీపం నుంచి లెనిన్ని పిస్టల్తో కాల్చడం జరిగింది. దీని వెనక సామ్రాజ్యవాద శక్తుల యొక్క డబ్బు, వాళ్ళ ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా పార్టీ శత్రువులు ఎవరైతే విద్రోహులుగా మారిపోయినారో ఆ విద్రోహుల యొక్క ప్రోత్సాహం, వాళ్ళ సహకారం ఉంది. ఆ రకంగా కస్లావ్ అనేటువంటి మహిళ లెనిన్ని మొట్టమొదటిసారి ఆయన 1918లో తుపాకీతో దగ్గర నుంచి కాల్చడం జరిగింది. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ దాని యొక్క ప్రభావం ఆయన జీవితం మీద చాలా పనిచేసింది. శరీరంలో విషం చాలా పెద్ద ఎత్తున విస్తరించడానికి ఆ పిస్టల్లో ఉన్నటువంటి తూటాలు కారణమే. ఆ రకంగా ఆయన వేగంగా ఆరోగ్యాన్ని క్షీణించిపోయి అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ఆయన ఆసుపత్రిలో ఉంటూనే రెండో వైపు కార్మిక వర్గానికి పిలుపిస్తాడు. ఈరోజు రష్యాను కాపాడుకోవాలంటే కేవలం సైన్యంలో చేరడం, సైనిక రంగంగా ఈ సామ్రాజ్యవాదాన్ని ఓడించడమే కాదు, దేశాన్ని రక్షించుకోవడానికి సైనికులు అదనపు పని గంటల్ని, శ్రమను దానం చేయాలి. అర్హంగా శ్రమను మీరు అదనపు గంటలు పనిచేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఆహార సంక్షోభం నుంచి, దేశీయ ఉత్పత్తికి జరుగుతున్న ఆటంకాల నుంచి ముందుకు తీసుకోవడానికి వీలవుతుంది. అర్హంగా కార్మిక వర్గం తమ శ్రమను సోషలిస్ట్ వ్యవస్థ ప్రారంభ దినాల్లో మీరు త్యాగం చేయాలి అని చెప్తే ఆ పిలుపుకు స్పందించి 1919లో మాస్కోలో మొట్టమొదటి రైల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, రైల్వే రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ శ్రమను అదనపు గంటలు పనిచేయడానికి, ప్రభుత్వానికి ఉచితంగా కొన్ని గంటలు ఎక్స్ట్రాగా పనిచేయడానికి వాళ్ళు ముందుకు రావడం, ఆ పిలుపు, ఆ కార్యక్రమం ప్రభావం దేశవ్యాప్తంగా విస్తరించింది. రైతుల్లో కూడా దాని ప్రభావం కనపడింది. అందుకనే దేశవ్యాప్తంగా శ్రమ దానం చేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి ఓ సోషలిస్టు చైతన్యాన్ని, సహృద్భావ వాతావరణాన్ని రష్యాలో సృష్టించడంలో లెనిన్ అత్యంత జయప్రదంగా ఆ పిలుపును, ఆయన అనారోగ్య స్థితిలో నుంచే ఆ పిలుపునివ్వడం అనేది మనం గమనించవచ్చు. తర్వాత కాట్స్కీ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీలో ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉండేవాడు. అడుగడుగున ఆయన మొదటి రోజుల్లో చాలా గొప్ప నాయకుడు. ఆ తర్వాత లెనినిజానికి, మార్క్సిజానికి వక్రాభ్యాసాలు చెప్తూ మొత్తం మార్క్సిజాన్ని తప్పుడు పద్ధతుల్లో వక్రీకరిస్తున్నప్పుడు లెనిన్ ప్రతి సందర్భంలో ఈ కాట్స్కీ యొక్క ద్రోహాన్ని లేదా ఆయన చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్ని ఖండిస్తూ వచ్చినాడు. చివరికి మొత్తం విప్లవానికి ద్రోహిగా మారినప్పుడు కార్మిక వర్గ విప్లవం స్వపక్ష ద్రోహి కాట్స్కీ అనేటువంటి పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించి, కాట్స్కీ ఆయన అనుచరులు విప్లవానికి ఏ రకంగా ద్రోహం తలపెడుతున్నారు, దీని నుంచి విప్లవాన్ని ఎట్లా కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ పుస్తకంలో వివరిస్తాడు. అదేవిధంగా మొదటి సోషలిస్టు వ్యవస్థ అనేక రంగాల్లో అభివృద్ధి కావడానికి, అది శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్యం, సాహిత్యం, అదేవిధంగా ప్రపంచంలో శాంతి, ఇట్లాంటి అనేక బహుముఖ రంగాల్లో అది అభివృద్ధి కావడానికి కావలసిన బలమైన పునాదుల్ని లెనిన్ అనారోగ్యానికి గురైనటువంటి ఆ పరిస్థితుల్లోనే చాలా బలమైన పునాదులు వేసి మొత్తం సోషలిస్ట్ వ్యవస్థను పరిరక్షించడంలో ఆయన కృషి చేసినాడు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి పని, ఒకవైపు పార్టీలో క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణకు అనుగుణంగా పార్టీ నాయకత్వం, పార్టీ సభ్యులు ప్రజలకు సేవకులుగా, ప్రజల్లో అత్యంత ఆదరణ పొందినటువంటి నాయకులుగా వారు మారడానికి కావలసిన పార్టీ యంత్రాంగాన్ని బిల్డ్ చేయడం. రెండో వైపు నుంచి ప్రజల్లో ఈ సోషలిస్ట్ వ్యవస్థ మనది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అనేటువంటి వాతావరణాన్ని, కావలసిన భావజాలాన్ని ప్రజల్లో సృష్టించడం. శత్రువుల్ని, అది వర్గ శత్రువులు, పార్టీలో ఉండేటువంటి విద్రోహులు, వీళ్ళందరినీ ఉమ్మడిగా ఎదుర్కొంటూనే పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని పరిరక్షించుకోవడంలో లెనిన్ విశేషమైన కృషి చేసి
చివరికి 1924 జనవరి 21వ తారీఖు నాడు ఆయన అస్తమించడం జరిగింది. ఆయన మరణం మొత్తం మార్క్సిజానికి, మార్క్సిస్టు సిద్ధాంతానికి ఒక తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కల్పించిన, ఆయన చూయించిన మార్గం 54 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన మరణించడం జరిగింది. వాస్తవంగా ఆయనకు ఆరోగ్యరీత్యా ఆయన అలసిపోని శరీరం, ఆ రకంగా ఆయన చేసిన కృషి చూసినప్పుడు మానసికమైనటువంటి తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య ఆయన పనిచేసినాడు. అదే రకంగా ఆయన శత్రువుల్ని, పార్టీలో ఉండేటువంటి అంతర్గత శత్రుత్వుల్ని, వర్గ శత్రువులను ఎదుర్కోవడంలో దృఢమైనటువంటి పార్టీ విధానానికి, మార్క్సిస్టు సిద్ధాంతానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. తన రహస్య జీవిత కాలంలో ప్రమాదం తన వైపు ఉంది, తనకు ప్రాణానికే ప్రమాదం ఉందని తెలిసిన ఎక్కువ దీక్ష లక్ష్యం వైపే నడిచినాడు. పార్టీని నడపడానికి అవసరమైన సైద్ధాంతిక పునాదుల్ని గ్రంథాల రూపంలో, అదేవిధంగా కరపత్రాల రూపంలో, పత్రికల రూపంలో విస్తృతంగా ప్రజల్లోకి భావజాలాన్ని తీసుకోవడానికి కృషి చేసినాడు. అందుకని మనం లెనిన్ మహనీయుని యొక్క జీవితాన్ని, ఆయన కృషిని అధ్యయనం చేయడం అంటే ఆయన జీవితంలో అనుసరించినటువంటి అనేక పార్శ్వాల్ని, ఆయన ఇతర సాహిత్యాలే చదివినాడు. మార్క్సింగ్ గోర్కీ లాంటి ప్రముఖ సాహితీవేత్తల్ని, టాల్స్టాయ్ లాంటి గొప్ప గొప్ప సాహితీవేత్తల్ని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన జర్నలిస్టులను, అనేక మందిని ఆయన ప్రభావితం చేయగలిగినాడు. దానికి కారణం ఆయన ఒకవైపు పోరాటాలు, ఉద్యమాలు నడుపుతూనే రెండో వైపు సాహిత్య కృషి, సాహిత్యపరంగా అనేక విషయాల్ని ఆయన అధ్యయనం చేయడం, వాటిలో లోతుపాతుల్ని వర్గ దృక్పథం నుంచి పరిశీలించడం, అదేవిధంగా శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరించడం, పార్టీలో ఉండే మిత్రుల్ని, పార్టీలో ఉండేటువంటి ఈ విభిన్న ఆలోచనలు కలిగిన వాళ్ళను వీలైనంత వరకు ఆలోచనల నుంచి సక్రమమైన మార్గానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, అట్లా రాకుండా విద్రోహులుగా మారిన వాళ్ళను ఏ మొహమాటం లేకుండా సిద్ధాంత ప్రాతిపదికన ఆధారంగా వాళ్ళందరినీ, వాళ్ళ భావజాలాన్ని ఖండిస్తూ పార్టీని పరిరక్షించడం అనేది లెనిన్ చేసినటువంటి గొప్ప కృషి. అందుకనే లెనిన్ జీవితాన్ని మనం చదివినప్పుడు మనల్ని మనం మరింత పునరంకితం కావడానికి, ఈరోజు చిన్న విమర్శలు వస్తే భయపడిపోయేవాళ్ళు, లేదా తప్పుడు ఆరోపణ చేస్తే నిజమా కాదా అని గందరగోళ పడిపోయేవాళ్ళు, శత్రువులు చేసే ప్రచారాన్ని చూసి బెంబేలు ఎత్తేవాళ్ళు, నిన్నటి వరకు మనతో కలిసి ఉండి పార్టీ ద్రోహులుగా మారి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చేసే దుష్ప్రచారాల్ని అవి వింటూ అవేం నిజమేనేమో అనుకుంటూ అనుమానాలుగా మాట్లాడుతున్న ఈ రోజుల్లో లెనిన్ లాంటి గొప్ప నాయకుడికి కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు, నిందారోపణలు ఆ రోజు కూడా తప్పలేదు. వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు పార్టీని పరిరక్షించినారు కాబట్టి ఓ పెద్ద కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రపంచానికి ఓ మార్గదర్శిగా ఆయన నిలబడగలిగినాడు. ఆ పార్టీ ప్రభుత్వం 70 ఏళ్ల పాటు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఓ ప్రత్యామ్నాయ సోషలిస్ట్ వ్యవస్థను, ఈ బూర్జువా సమాజానికి భిన్నమైనటువంటి ఓ సోషలిస్ట్ వ్యవస్థను వాళ్ళు పరిరక్షించుకోగలిగినారు. అందుకని లెనిన్ మహనీయునికి మనం నివాళి అర్పించడం అంటే మన ఆశయాలకు మరింత పునరంకితం కావడం, తప్పుడు పద్ధతుల్లో చేసే దుష్ప్రచారాలని, తప్పుడు వార్తల్ని ఖండించడం, వాటికి వ్యతిరేకంగా నిలబడి పార్టీని ఐక్యతను కాపాడడం, పత్రికల్ని, ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ పత్రికలు, ముఖ్యంగా ప్రజాశక్తి పత్రికను, పీపుల్స్ డెమోక్రసీ పత్రికల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవడం, కరపత్రాలు వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యే భాషలో తేలిగ్గా, సులభంగా, విస్తృతంగా ప్రజల్లోకి వివిధ సందర్భాల్లో ఆ పత్రికలను తీసుకోవడం, రాజకీయ స్టడీ సర్కిల్స్, క్లాసులు పెద్ద ఎత్తున నాయకత్వానికి, ప్రజలకు, కార్మిక వర్గానికి నడుపుతూ ఎప్పటికెప్పుడు కార్మిక చైతన్యాన్ని పెంచుకుంటూ రావడం, అది చేయడమే నిజమైన నివాళి. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు.